बाबा की जय मेहर बाबा मैम। ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై మెహర్ బాబా అండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా అందరికి. సో అందరికి షెడ్యూల్ తెలిసిందే కాబట్టి మనం స్టార్ట్ చేద్దామండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై మెహర్ బాబా. मजान से चुनो चरादम के बंदे मुकबिल, कबूल कर दे जान हर सुकान के सुल्तान गुफ्त. जो विष्णवी सुकान अहले दिल मगु के कतास्त, सुकान शनाज नाये दिल बरा कता इंजास्त. बंदे फिर मघोनम की जहलम बिरहद, फिर मा हरचे कोनाद एन अनायत बाशद. ख्वाजा शमशुद्दीन मोहम्मद हफीजी शिराज. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. ओके. Being a fortunate slave, carry out every command of the master without any question of why and what. About what you hear from the master, never say it is wrong, because, my dear, the fault lies in your incapacity to understand him. I am the slave of the master who has released me from ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. Hafiz. ఎందుకు ఏమిటి అను ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన బానిస వలె గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపుము. గురువు నుండి వినిన దానిని ఎన్నడూ తప్పు అని అనకు. ఎందుకంటే గురువును అర్థం చేసుకోలేని నీ అసమర్థత ఎందే ఆ లోపమున్నది. అజ్ఞాన బంధము నుండి నన్ను విముక్తుడిని చేసిన గురువుకు నేను బానిసను. నా గురువు ఏమి చేసినను తత్సంబంధీకులందరికీ అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. హఫీజ్. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై మెహర్ బాబా. నాకు ఈరోజు అవతారుడు అందించినటువంటి పాట రామకృష్ణుల వారి పాట. ఇందులో సద్గురువు జీవితంలోని సద్విషయాలు అనే విషయం నుండి ఒక విషయాన్ని తెలియజేస్తూ తర్వాత పాటని షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. 1869లో ఒకప్పుడు దక్షిణేశ్వరంలోని రాధాకాంత ఆలయంలోని దేవుడి ఆభరణములు దొంగలించుకొని పోయారు. మధుర్ బాబు అంటే రాణి రాష్మోని అల్లుడు ఆలయంలోకి వచ్చి దేవుడితో ఇలా అన్నాడు, ఓ భగవంతుడా, ఎంత సిగ్గుచేటు, నీ స్వంత నగలను నువ్వు రక్షించుకోలేకపోయావు అని. అప్పుడు రామకృష్ణ పరమహంస అతడితో ఇలా అన్నారు, మహాలక్ష్మి స్వయంగా ఎవరికి పాదసేవ చేస్తూ ఉంటుందో
ఆయన ఐశ్వర్యానికి లోటు ఉంటుందా? ఈ ఆభరణములు నీకి అతి విలువైనవి కావచ్చు, కానీ భగవంతుడికి అవి మెట్టబిడ్డలతో సమానము. నీవే సిగ్గుపడాలి. నువ్వు అంత హీనంగా మాట్లాడి ఉండకూడదు. ఆ భగవంతుడి వైభవమును ఇనుమడింపజేయడానికి నువ్వు ఏం సంపదలు ఇవ్వగలవు? కాబట్టి మనిషికి ఎవరిని చూస్తే ఆనందం కలుగుతుందో అతన్నే కోరుతాడు. కానీ అతడు ఎక్కడ ఉంటాడు? అతడికి ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఎన్ని తోటలు, ఎందరు బంధువులు, ఎందరు సేవకులు, ఎంత సంపదలు ఉన్నాయని అడగడం ఎందుకు? నేను నరేంద్రుడిని చూడగానే సర్వము మర్చిపోతాను. ఎన్నడూ ఏమర్చి కూడా అతడెక్కడ ఉంటాడు? అతని తండ్రి ఏం చేస్తుంటాడు? అతనికి ఎంతమంది అన్నదమ్ములు? మొదలైన ప్రశ్నలను ఎరుగను. భగవంతుడి మాధుర్య రసంలో మునిగిపో. ఆయన అనంత సృష్టి అపరిమిత వైభవాల గురించి తెలుసుకోవలసిన అవసరం మనకు ఏముంటుంది అని తెలియజేస్తూ ఇలా చెప్పి శ్రీరామకృష్ణుల వారు పాటను మొదలుపెట్టారు. ఆ పాటను వినిపించే ప్రయత్నం చేస్తాను. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय। डुबु 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 रूप सागरे अमर मन, डुबु 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 रूप सागरे अमर मन, तल तल पातल खुजले, तल तल पातल खुजले, पाबीरे प्रेम रतन धन, पाबीरे प्रेम रतन धन, डुबु 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 रूप सागरे अमर मन, डुबु 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 रूप सागरे अमर मन, तल तल पाताल खुजले, तल तल पाताल खुजले, पाबीरे प्रेम रतन धन, पाबीरे प्रेम रतन धन, डुबु 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 रूप सागरे अमर मन, डुबु 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 रूप सागरे अमर मन, खोज 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 खजले पाबी, खोज खोज खजले पाबी, हृदय माझे वृंदावन, खोज 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 खजले पाबी, हृदय माझे वृंदावन, हृदय माझे वृंदावन, दीप 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 ज्ञानबाती, दीप 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 ज्ञानबाती, हृदय जलबे अनुक्षण, हृदय जलबे अनुक्षण, डुबु 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 रूप सागरे अमर मन, डुबु 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 रूप सागरे अमर मन, डैंग 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 डांगा एडिंगे चले अबर से कौन जो, डैंग 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 डांगा एडिंगे चले अबर से कौन जो, कबीरू बोले सुन सुन सुन, कबीरू बोले सुन सुन सुन, बाबू गुरु श्री चरण, बाबू गुरु श्री चरण, डुबु 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 रूप सागरे अमर मन, डुबु 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 रूप रूप सागरे अमर मन। डुबु 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 रूप सागरे अमर मन, डुबु 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 रूप सागरे अमर मन। ఇలా పాడ దాని అర్థాన్ని ఇంగ్లీష్ లో వివరించే ప్రయత్నం చేస్తాను. Dive, oh mind, dive deep in the ocean of the God's beauty. If you descend to the uttermost depth, there you will find the gem of love. Go, seek, oh mind, go seek Vrindavan in your heart, where with his loving devotees Sri Krishna sports eternally. Light up,
O mind, light up true wisdom's shining lamp and let it burn with steady flame. Unceasingly within your heart. Who is it that steers your boat across this solid earth? It is your Guru, says Kabir. Meditate on his holy feet. దాన్ని తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. లోతుల్లో మునుగు మునుగు ఓ మనసా, భగవంతుడి అందపు సాగరం లోతుల్లో మునుగు. ఒకవేళ నువ్వు అత్యంత లోతుల్లోనికి దిగగలిగితే అక్కడ ప్రేమ ముత్యమును నువ్వు కనుగొంటావు. ఓ మనసా, తన ప్రియ భక్తులతో శ్రీకృష్ణుడు శాశ్వతంగా ఆట ఆడే నీ హృదయంలో బృందావనమును అన్వేషించు, వెలిగించు. ఓ మనసా, వాస్తవమైన జ్ఞానము యొక్క ప్రకాశించే దీపమును వెలిగించు. నీ హృదయంలో నిరంతరంగా స్థిరమైన జ్వాలతో మండుతూ ఉండుగాక. ఘనమైన భూమి మీదుగా నీ పడవను నడిపించేది ఎవరు? అది నీ గురువే అని కబీర్ చెప్తున్నాడు. అతని పవిత్రమైన పాదములను ధ్యానించు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. సాధారణంగా మనం గురువుల జీవితాన్ని కాస్త పరిశీలిస్తే అది గురువు కావచ్చు లేక సద్గురువు కావచ్చు, ఎవరు తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళ జీవితాల్లో అంటే దానికి ఒక ప్రత్యక్షమైనటువంటి ఒక నిదర్శనం, ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి సాక్షాత్ అవతార పురుషుడు చెప్పిన మాటే. ఎందుకంటే ఈ యొక్క ఇదే నెల 31వ తేదీ అంటే సో జనవరి 31 మనము ఒకటి సెలబ్రేషన్ కన్నప్పటికీ, ఎందుకంటే నాకు ఒక రిమెంబరెన్స్ అనిపిస్తుందండి. ఎందుకంటే అవతార పురుషుడు జీవితానికి సంబంధించినంత వరకు ఏది సెలబ్రేట్ చేసుకున్నప్పటికీ కూడా అది ఆ రోజుకే పరిమితం కాకుండా ప్రతి రోజు ప్రతి క్షణం కూడా అది స్మరించుకునేలా ఉండగలగాలి. ఎందుకంటే అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా ఆ భౌతిక శరీరము అంటే అవతరించి, ఎందుకంటే ఆయనది జన్మ అనేది చెప్పగలమా అంటే కాదు. ఎందుకంటే అది ఆయన అవతరించడం, ఎందుకంటే ఇట్ ఈస్ అ డెసెండింగ్ అంటాడు అవుతాడు. సో డెసెండింగ్ అని చెప్పినప్పుడు అవతరించినప్పుడు అంటే దాదాపు 50 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన. తన అవతారాన్ని చాలించేశాడు అవుతాడు. చాలించడం అంటే ఏమవుతోంది, తన యొక్క శరీరాన్ని త్యజించాడు, విడిచిపెట్టాడు. విడిచిపెట్టేటువంటి కొన్ని రోజుల ముందు అంటే దాదాపు ఒక వారం ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్స్, అది మనందరూ ఆల్రెడీ జర్నీ చేశాం కాబట్టి ఒక్కసారి ఒక చిన్న పాయింట్ మాత్రం కాస్త స్మరించుకుందాము. ఎందుకంటే ఇదే జనవరి 1969లో 25th జనవరి అదే రోజు జరిగిన ఒక సంఘటన. ఎందుకంటే లార్డ్ మెహర్ యొక్క ఎలా స్టార్ట్ అయింది, ఎలా మన యొక్క చేతికి అవతార పురుషుడు యొక్క జీవితం అనేది లార్డ్ మెహర్ రూపంలో ఎలా వచ్చింది అనేది ఒక్కసారి కాస్త ఆ మూమెంట్స్ ని స్మరించుకుంటే, ఈ గురువులు ఎంత గొప్పవాళ్ళు, ఈ సద్గురువులు ఎంత గొప్పవాళ్ళు ముఖ్యంగా. ఎందుకంటే ఫర్ ఎ సెకండ్, ఎందుకంటే కొద్దిగా ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఏం చేద్దామా అంటే గురువు సద్గురు ఒకరే నిజానికి తీసుకున్నప్పుడు, ఒకరే ఒక నిజానికి. ఎందుకంటే అది ఒక స్థితులు అనేది కూడా ఎలా మారింది అనేది కూడా మనకి ముందు ముందు తెలుస్తుంది ఇదే జర్నీలో. సో ప్రస్తుతానికి మాత్రం మనకు సద్గురులను పెట్టుకుందాం. ఆ సద్గురుల గురించి, ఎందుకంటే అవతారుడు యొక్క రాక ముందు, ఎందుకంటే ఆ రాకని ఫస్ట్ ఆయన తెలియపరిచేది ఎవరికంటే సద్గురువుడికి. అవతార పురుషుడు తను అవతరిస్తున్నాను అనే మాట తన బిడ్డ కన్నా ఎవరు చెప్తాడంటే
ఫస్ట్ తన గురువులకి చెప్తాడు, ముఖ్యంగా ఆ టైంలో ఉన్నటువంటి ముఖ్యంగా పంచ సద్గురువులకి. కాబట్టి ఆ పంచ సద్గురువుల గురించి మాట్లాడుతూ ఒకసారి అవతాడు ఏమంటాడంటే, బావుకల్చూర్ని పిలిచి, నీ యొక్క చేతి రాత నాకు చాలా బాగా నచ్చుతుంది, నువ్వు రాసే రాత నాకు రైటింగ్, నీ హ్యాండ్ రైటింగ్ నాకు చాలా బాగా నచ్చుతుంది బావు. కాబట్టి నువ్వు నా జీవితాన్ని లోకానికి అందించు. ఎలాగైతే వాల్మీకి మహర్షి ద్వారా రామాయణం అందించబడిందో, ఎలాగైతే వ్యాసుడి ద్వారా ఎలాగైతే భాగవతం అందించబడిందో, సో ఈ విధంగా అంటే ఒక్కొక్క విధంగా మనం తీసుకుంటున్నప్పుడు ఒక్కొక్కరి ద్వారా మనకి అవతార పురుషుడి యొక్క జీవితం అనేది లోకానికి అందుతుంటుంది. అదే విధంగా ఇక్కడ కూడా అవతారుడు సో ఆ బావుకల్చూర్ని పిలిచి, నాకు నీ హ్యాండ్ రైటింగ్ నాకు చాలా బాగా నచ్చుతుంది కాబట్టి నువ్వు నా యొక్క జీవితాన్ని లోకానికి అందించు. ఇప్పుడు అది మనకి చేతిలో ఉన్నటువంటి లార్డ్ మెహర్. కానీ అవతాడు ఒక చిన్న ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, కానీ నాకన్నా ముందు నా గురువుల గురించి చెప్పు అన్నాడు. ఎందుకంటే నాతో స్టార్ట్ చేయడానికన్నా ముందు నా గురువుల గురించి చెప్పు, ముఖ్యంగా ఈ పంచ సద్గురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురువుల గురించి చెప్పు. ఎందుకంటే అవతార పురుషుడి యొక్క పిలుపు, ఎందుకంటే ఎవరు పిలిస్తే వస్తాను అని తను నిర్ణయించుకున్నాడో అటువంటి పిలుపు వరకు మాత్రమే వస్తాడు ఈయన. అలాంటి వాళ్ళే సద్గురువులు. కాబట్టి ఆ సద్గురుల గురించి మీరు తెలుసుకోవాలి. సద్గురులు అంటే ఏంటి, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన పంచ సద్గురులు ఉన్నారు, వాళ్ళు ఇంకా సద్గురులు కావడానికన్నా ముందు ఒక ఆస్పిరెంట్ గా ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి పరిశీలించమంటున్నాడు అవుతాడు. ఒక్కసారి, ఎందుకంటే ఒక నారాయణ మహారాజ్ కావచ్చు, లేకపోతే బాబా జాన్ కావచ్చు, ఉపాసని మహారాజ్ కావచ్చు, సాయిబాబా కావచ్చు, తాజుద్దీన్ బాబా కావచ్చు, మనం ఏ గురువుని తీసుకున్నా, ఏ సద్గురుని తీసుకున్నా కూడా ఒక్కసారి వాళ్ళ సద్గురులు అయిన తర్వాత కాకుండా వాళ్ళు మొదటి నుంచి ఆ బాల్యం నుండి భగవంతుడి కోసం ఏ విధంగా తప్పించారు అనేది గనుక ఒక్కసారి ప్రయాణం చేయమంటాడు అవుతాడు. అందుకే ముందుగా నాకన్నా ముందు లోకానికి నా గురువుల గొప్పతనం తెలియాలి అన్నాడు అవుతాడు. అది గురువుల యొక్క సద్గురుల యొక్క గొప్పతనం. సో ఇంతవరకు మనకి అంజప్ప గారు అందించినటువంటి ఆ పాట విషయం తీసుకున్నప్పుడు అది రామకృష్ణ పరమహంస, ఎందుకంటే శ్రీ రామకృష్ణ గదాధర్, ఆ టైంలో చెప్పాలి అంటే ఆయన పేరు గదాధర్, ఒక మామూలు పూజారి, అమ్మవారి గుడిలో ఒక పూజారి. ఎందుకంటే రామకృష్ణ పరమహంస గురించి మాట్లాడాలన్నప్పుడు ఎప్పుడే అవతార పురుషుడైన మెహర్ బాబా దాదాపు 2-3 సార్లు వెళ్ళారు, దక్షిణేశ్వరం వెళ్ళారు, బేలూరు మట్టు కూడా వెళ్ళారు. ముఖ్యంగా దక్షిణేశ్వరంకి వెళ్ళినప్పుడు అవుతాడు, ఎందుకంటే మీరంతా మనం ఒకసారి లార్డ్ మెహర్ జర్నీ చేస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే బాబా ఒక విశ్వాత్మకమైన కార్యం చేశాడు ఆ దక్షిణేశ్వరంలోని, ఆ గది కూడా ఇప్పటికీ ఉంది. కాబట్టి ఎందుకంటే అవతాడు చెప్పిన ఒక మాట ఉంటుందండి, ఎందుకంటే దక్షిణేశ్వరంలోకి వెళ్ళిన తర్వాత బాబా ఆ ప్లేస్ అంతా తిరిగి బయటకు వచ్చి ఒక మాట అన్నారు బాబా, అంటే జస్టిస్ ద్వారా ఆ సైకిల్ ద్వారా ఏం చెప్పారంటే వాట్ ఏ లైఫ్ అన్నారు బాబా. రామకృష్ణ పరమహంస గురించి చెబుతూ ఏమన్నారు, వాట్ ఏ లైఫ్, ఏమా జీవితం, అది కదా జీవితం అని అడిగినప్పుడు దానికి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కొన్ని సందర్భాలలో ఆది కిరాణి కావచ్చు, ఏరుచ్ కావచ్చు చెప్పిన మాట, వాళ్ళు ఇచ్చిన వివరణ ఏంటి అన్నప్పుడు అవతాడు ఏం చెప్తాడంటే, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏడుపులు ఉంటాయి, ప్రతి దానికి ఏడుపులు ఉంటాయి. ఏడుపు అనేవాడు ఈ లోకంలో ఉండడేమో, ప్రతి వాడు, ఎందుకంటే వాడు సుఖాన్ని అనుభవిస్తున్నా కూడా, వాడు కోరుకుని జరిగినా కూడా ఏడుపులు అనేది మాత్రము ఇన్ఎవిటబుల్ అంటాడు అవుతాడు, అంటే అనివార్యమైనది. కాబట్టి ఏడుపులు అనేది ప్రతి మనిషి జీవితంలో అంతర్భాగం అయిపోయింది. కానీ ఆ ఏడుపు అనేది ఎవరి కోసం ఏడుస్తున్నాడు అనేది లోకానికి చెప్పినటువంటి ఏకైక గురు రామకృష్ణ పరమహంస అన్నాడు అవుతాడు. కాబట్టి ఇప్పుడు మనకి అంజప్ప గారు అందించినటువంటి పాటల్లో కూడా ఆయన ఎలా గడిపేవాడు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక 2-3 ఉదాహరణ తీసుకుంటే ఆ సద్గురుల యొక్క గొప్పదనం ఎలా ఉంటుంది అన్నప్పుడు, సాధారణంగా ఒక సందర్భంలో మెహరాబాద్ లో జరిగిన ఒక సందర్భం ఏంటి అంటే, అది బాబా అక్కడ కింద ఉన్నటువంటి ఆ కుటీర్, ఆ టేబుల్ హౌస్ దగ్గర కూర్చున్నప్పుడు ఏదో రామకృష్ణ పరమహంస గురించి, ఎందుకంటే కొంతమంది బెంగాలీస్ వచ్చారు బాబా దగ్గరికి, బాబా దర్శనానికి వచ్చినప్పుడు ఏదో ఒక సందర్భంలో రామకృష్ణ పరమహంస గురించి టాపిక్ వచ్చినప్పుడు, ఎందుకంటే మీరు భగవంత్ సాక్షాత్కారం మోక్షం కోరుకుంటున్నారు కదా, అంటే ఆ కోల్కతా అంటే వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన కొంతమంది విజిటర్స్ అడుగుతున్నారు బాబాని, బాబా మాకు గాడ్ రియలైజేషన్ కావాలి, మాకు మోక్షం కావాలి అన్నప్పుడు
అప్పుడు బాబా ఏం చేశారంటే, అదేంటి మీరు ఆ ప్లేస్ లో ఉన్నారు, ఆయన గురించి తెలుసా? తెలుసు బాబా, రామకృష్ణ మా శ్రీరామకృష్ణ ఉంటాము, మాకు తెలుసు అన్నప్పుడు. కానీ ఆయన 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 జీవితం గురించి మీకు తెలుసా ఎప్పుడైనా అన్నప్పుడు, బాబా ఎక్కువ మేము ఆయన గురించి చదువుకోలేదు అన్నప్పుడు బాబాకు ఇన్సిడెంట్ చెప్పాడు. ఎలా చెప్పాడు అంటే, ఇప్పుడు నువ్వు కోరుకుంటున్నావు కదా, ఏది మోక్షం ఏదైతే కోరుకుంటున్నావో, ఏదైతే ఒక భగవత్ సాక్షాత్కారం కోరుకుంటున్నావు కదా, నువ్వు కోరుకుంటున్నావు బాగానే ఉంది, నిజంగా అంత అర్హత పొందే తపన నీలో ఉందా అని అడిగాడు అవుతాడు. అంత తపన కోరుకుంటున్నావు, కోరిక ఏముంది, ఏదైనా కోరుకోవచ్చు, కోరికకి ఏం రెస్ట్రిక్షన్స్ ఏం లేవు కదా, ఏది పడితే ఎవరు పడితే ఏదైనా కోరుకోవచ్చు. కానీ భగవంతుని కోరుకున్నప్పుడు, భగవత్ సాక్షాత్కారం కోరుకుంటున్నప్పుడు, మోక్షాన్ని కోరుకుంటున్నప్పుడు దానికి ఒక అనుగుణంగా ఒక యోగ్యత కావాలి. ఆ యోగ్యత ఎటువంటి యోగ్యత అంటే, నువ్వు తపించాలి, భగవంతుడి కోసం తపించేంత తపన నీలో ఉందా? ఎలా అంటే రామకృష్ణ గురించి చెప్తాను. ఏంటి అది? ఆయన ఎప్పుడైతే అమ్మ గురించినటువంటి ఆ తపన పెంచుకున్నప్పుడు, ప్రతిరోజు ఆయన బాధ ఏంటి అంటే, అమ్మ నాకు ఇంకా కనిపించలేదు, అమ్మ నాతో మాట్లాడలేదు, అమ్మని నేను ఇంకా అంటే ఒక విగ్రహంగా కాకుండా నేను నా కన్న తల్లితో ఎలా అయితే మాట్లాడుతానో అదేలాగా నేను ఈ అమ్మతో కూడా, కాళికా మాతతో కూడా మాట్లాడాలి అని రోజు విపరీతంగా తపించేవాడు. అలా లైఫ్ ఎలా గడిచిపోయింది అంటే, ఆయన ఒకసారి ఉదయంతో పడుకొని నిద్ర లేస్తే మాత్రము అక్కడ దగ్గరలో ఉన్నటువంటి అక్కడ గాడ్స్ ఉంటాయి. ఎందుకంటే మన దక్షిణేశ్వరం చూస్తే కొన్ని గాడ్స్ ఉంటాయి. ఆ గాడ్స్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ బురదలో దొల్లుతూ ఏడ్చేవాడు. వాళ్ళు ఆశ్చర్యపడేవారు, ఎందుకు ఆయన అలా బురదలో దొల్లుతున్నాడు, ఎందుకు అలా ఏడుస్తున్నాడు అంటే, ఆయన చెప్పేటువంటి మాట ఏంటి అంటే, నేను భగవద్ దర్శనము, అమ్మని దర్శించకుండా ఇంకొక రోజు గడిచిపోయింది అని ఏడ్చేవాడు. వృధా అయిపోయింది, నా జన్మ ఎందుకు వచ్చింది, వచ్చిన పని పూర్తి కాకుండా అని ఇంకొక రోజు గడిచిపోయింది, కాబట్టి అటువంటి తపన మీకుందా అని అడిగాడు అవుతాడు. కాబట్టి ఈ విధంగా తీసుకుంటున్నప్పుడు ఇలాంటి సంఘటన, ఎందుకంటే రామకృష్ణ పరమహంస అనేది ఒక ఆస్పిరెంట్ గా తీసుకున్నప్పుడు చాలా గొప్పగా ఉంటుంది. ఇక్కడ కూడా మనకి అంజప్ప గారు ఆ సందర్భానుసారంగా మనకి పాట అందించారు. ఇది ఒక బెంగాలీ పాట అండి. ఇది ఎప్పుడు ఆయన పాడుకునేవాడు, ఎవరు? రామకృష్ణ పరమహంస అంటే శ్రీరామకృష్ణ, ఆయనకు పాడుకునేవారు. ఇది కంప్లీట్ గా మానస బోధ, పూర్తిగా మానస బోధ. అంటే డూబు రూప్ సాగరే అమరు మన్ అంటే తనంత మనసుకు చెప్పుకుంటున్నాడు, మునగమంటున్నాడు, మునగాలి. ఓ మనస, భగవంతుని గురించి ఏదో పైనగా ఉండొద్దు, మునుగు లోపల. ఈ యొక్క ఆత్మ అనేది ఆనందం, బ్రహ్మానందం అనేది నువ్వు తెలుసుకోవడంతో సరిపోదు, మునగాలి, నువ్వు మునగటం లేదే నువ్వు అని తన మనసుకి చెప్తున్నాడు. దేంట్లో మునగమంటున్నాడు? భగవంతుడి యొక్క అందానికి సంబంధించిన సాగరముల్లో, లోతుల్లో మునుగు. అలా మునగగలిగితేనే ఏం కనిపిస్తుంది, ఏం కనుగొంటావు? ఒక ప్రేమ యొక్క ముత్యాన్ని కనుగొంటావు. ఎందుకంటే ఈ యొక్క మునగడం అనే మాట తీసుకుంటున్నప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తెలుసుకుందాం, ఈ పాటతో కనెక్ట్ అయినటువంటి విషయం. సో మనందరికీ తెలుసు, స్వామి వివేకానంద కన్నా ముందు ఒక పేరు ఉండేది ఆయనకి. మీకు ఎవరికైనా తెలుసా అండి? స్వామి వివేకానంద ఆ పేరు రావడానికి కన్నా ముందు ఆయనకు ఒక పేరు ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు. నరేంద్రనాథ్ దత్త. ఎస్, నరేంద్రనాథ్ దత్త. కాబట్టి ఈయన రామకృష్ణ పరమహంస శ్రీరామకృష్ణ ఏం పిలిచేవారు అంటే నరేన్ పిలిచేవారు. ఎందుకో తెలియదు, ఒక టైంలో కంప్లీట్ గా ఒక డిప్రెస్ అయిపోయిన తర్వాత, ఒక టైంలో వాళ్ళ ఫాదర్ బాడీ డ్రాప్ చేయడము, అంటే నరేంద్రనాథ్ దత్తకు సంబంధించింది. సో ఏం చేస్తాడంటే, అంటే ప్రపంచాన్ని అతను పరిశీలిస్తూ ఉంటే, విచారణ చేస్తూ ఉంటే, అంటే అన్ని బాగుంటే అందరు బాగుంటున్నారు, అంటే ఒక్కొక్కసారి అసౌకర్యాలు, బాధలు వచ్చేసరికి మాత్రం పూర్తిగా కృంగిపోతున్నారు కదా. అలాంటి జీవులు ఉన్నటువంటి లోకంలో ఈయనేంటి ఎప్పుడు ఒకేలా ఉన్నాడు? ఎవరిని? శ్రీరామకృష్ణ అబ్జర్వ్ చేశాడు, ఆయన గమనించాడు, ఇదేంటి ఈయన ఎప్పుడు ఒకే స్థితిలో ఉన్నాడు, అలా నవ్వుతూ ఆనందంగా ఉన్నాడే, అది సాధ్యపడుతుందా మనుషులకి అన్ని సౌకర్యాలు ఉన్నంత వరకు సంతోషంగా ఉంటారు, ఏదైనా ఒక చిన్న అసౌకర్యం వచ్చినా, ఒక చిన్న బాధ వచ్చినా, ఒక భయం వేసినా పూర్తిగా మారిపోతారు కదా, ఒక్కటి ఏడుస్తూ కూర్చుంటారే. కానీ ఈయన ఎవరబ్బా?
ఇంత స్థిత ప్రజ్ఞతతో ఇంత గొప్పగా ఇంత సమతుల్యత పాటిస్తూ గొప్ప జీవితం గడుపుతున్నాడే, ఇది ఎలా సాధ్యపడుతుంది అనేటువంటి ఒక సందేహం వచ్చింది నరేన్కి. వెళ్ళాడు, దక్షిణేశ్వరం వెళ్ళాడు. వెళ్ళగానే ఏం చేశాడు, అడిగాడు, ఠాకూర్ మీరు మిమ్మల్ని ఎప్పటి నుంచి చూస్తున్నాను, మిమ్మల్ని ఎప్పటి నుండో చూస్తున్నాను, కానీ మీలో నేను అంటే కొన్ని సంవత్సరాల క్రితం చూసిన విధంగా ఎలాగైతే ఉన్నారో ఇప్పటికీ, కానీ మీ జీవితంలో చాలా డిస్టర్బెన్స్ అయ్యాయి. కానీ మీ జీవితంలో జరిగే డిస్టర్బెన్స్ కి డిస్టర్బ్ అవ్వకుండా, బాధలకి బాధపడకుండా, భయాలకి భయపడకుండా మీరు అలా సమస్థితిలో ఎలా ఉండగలిగారు? అప్పుడు ఏం చేశాడంటే శ్రీరామకృష్ణ అక్కడ పక్కన ఉన్నటువంటి ఒక సేవకుడిని ఏం చెప్పాడు అంటే, ఏం తీసుకురమ్మని చెప్పాడు, ఒక పాయసం షర్బత్ తీసుకురమ్మని చెప్తాడు. ఏం ఒక పెద్ద పాత్రలో షర్బత్ తీసుకురమ్మని చెప్తాడు. ఎవరు? శ్రీరామకృష్ణ తన సేవకుడితో. సో షర్బత్ తీసుకొస్తాడు. షర్బత్ తీసుకురాగానే ఇద్దరు దాన్ని తాగకుండా ఆ షర్బత్ ని కాస్త పరిశీలించు నరేన్ అన్నాడు. ఎవరు? శ్రీరామకృష్ణ. కాస్త పరిశీలిస్తే ఏమవుతుంది, సాధారణంగా ఒక షర్బత్ ఎవరైనా ఇస్తే మనం తాగకుండా అక్కడ పెడితే ఏం జరుగుతుందండి? మనం పిలవపోయినా కూడా కొంతమంది వస్తారు. ఎవరండి వాళ్ళు? వస్తాయి, మిగతా జీవరాశులు వస్తాయి, ఈగలు ఇవన్నీ వచ్చి వాళ్తూ ఉంటాయి. ఇప్పుడు శ్రీరామకృష్ణ ఏమంటారంటే నరేన్తో, నరేన్ నీకేం కనిపిస్తుంది ఆ గ్లాస్ చుట్టూ? ఠాకూర్ ఈగలు కనబడుతున్నాయి. ఈగలు కనబడుతున్నాయి కదా, అక్కడ ఏం చేస్తుంది అది? ఏముంది ఠాకూర్? ఆ లోపల షర్బత్ యొక్క సువాసన ఎంజాయ్ చేస్తోంది కదా. ఏ ఈగైనా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తోందా? బయటే ఆ సువాసనని ఎంజాయ్ చేస్తుంది తప్ప అందులో ఆ 10-15 ఈగలు ఉన్నాయి కదా, ఒక్క ఈగైనా ఆ పానీయం లోపలికి వెళ్ళి ఆ షర్బత్ని రుచించాలి, లోపలికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది అంటే ఏది చేయటం లేదు ఠాకూర్, అన్ని బయటే ఉన్నాయి. ఇది నీ సమస్య అన్నాడు ఆయన. నీకు నాకు డిఫరెన్స్ ఏంటి అంటే, నీకు షర్బత్ అంటే ఏంటి? అఖండ బ్రహ్మానందము. భగవంతుడు అంటేనే ఆనందము. భగవంతుడు అంటే ఎవరు? ఆనందము. అది దేనికి పరిమితం కాని ఆనందము, అనంతమైనటువంటి ఆనందము. ఆ ఆనందానికి సంబంధించినటువంటి భగవంతుణ్ణి ఇలా ఒక ఈగలాగా దూరంగా కొలుస్తున్నారే తప్ప, దండం పెడుతున్నారే తప్ప, పూజిస్తున్నారే తప్ప ఎవరు కూడా భగవంతుడిగా తయారవ్వాలి అనేటువంటి ధైర్య సాహసాలు ఎవరికి ఉండటం లేదు నరేన్, ఎవరికి ఉండటం లేదు. అందరికీ ఏంటి? భగవంతుడు అంటే పూజించాలి, దండం పెట్టాలి, అంతవరకే. కానీ భగవంతుడికి దగ్గరవ్వాలి, భగవంతుడిగా తయారవ్వాలి అనేది అంత తేలిక కాదు నరేన్. కానీ ఇందులో ఈ ఒక్క ఈగైనా లోపలికి దూకుంటే అది షర్బత్ కి కోసం కాదు, అదే షర్బత్ అయిపోతుంది కదా. కానీ ఎవరైనా ఏ ఈగనే ప్రయత్నిస్తోందా? ఇలా ఉన్నారు సాధారణమైనటువంటి జనులు అన్నాడు ఆయన. అలా ఉన్నారు కాబట్టి అది అంత తేలిక కాదు, దూకాలి. దూకితే తప్ప, లేకపోతే ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ఈ యొక్క భగవంతుడికి సంబంధించినటువంటి ఆత్మ విద్యలో ఎవరికి అనుభవం కలగదు, అవగాహనతో ఆగిపోతారే తప్ప అనుభవం రాదు. కాబట్టి ఇదే మనకి ఆయన చెప్పినటువంటి సమాధానం అండి. కాబట్టి అవతాడు చెప్పిన మాటతో మనం కనెక్ట్ చేసుకుంటే, ఇదే రామకృష్ణ చెప్పిన మాటని అవతాడు మాటతో కనెక్ట్ చేసుకుంటే, మనకు ఒక ఫస్ట్ లో స్టార్టింగ్ ఒక పాయింట్ చెప్పాడు అవతాడు. పాత్ ఎప్పుడు బిగిన్ అవుతుందండి? ఎరుకతో కూడినటువంటి తపనతోనే మార్గం ప్రారంభం అవుతుందండి. ఎరుకతో కూడిన తపనతోనే మార్గం ప్రారంభం అవుతుంది. ఓకే, పాక్షికంగా వచ్చింది ఆన్సర్, పూర్తిగా రాలేదు. జయమేరబ్బా. లోతైన నిజం కోసం ఎరుకతో తపనతో కూడిన మార్గం ప్రారంభమవుతుందని. ఒక్క నిమిషం. స్లోగా కోసం ఎరుకతో కూడినటువంటి తపనతోనే మార్గం ప్రారంభం అవుతుందన్నయ్య.
అరుణ ఇంకొకసారి రిపీట్ చేయండి. లోతైన నిజం కోసం ఎరుకతో కూడినటువంటి తపనత్వాన్ని మార్గం అనేది ప్రారంభం అవుతుందన్నయ్య. ప్రారంభం అవుతుంది అంటే ఇక్కడ కళ్ళ ముందు మన ప్రస్తుతము మనందరి ముందు మనతో మాట్లాడేటువంటి అవతార పురుషుడు ఎటువంటి రియాలిటీ అంటే ఆయన ఒట్టి రియాలిటీ కాదు, ఆయన డీపర్ రియాలిటీ. ఎటువంటి నిజము, ఎటువంటి సత్యం అంటే చాలా లోతైన సత్యం. కాబట్టి అవతార్ మెహర్ బాబా లాంటి లోతైనటువంటి నిజం గురించి తెలియాలి అంటే ఆయన కోసము ఎటువంటి తపన ఉండాలి, ఎటువంటి తపన ఉండాలి అంటే ఎరుకతో కూడిన తపన. ఇక్కడ రామకృష్ణ చెప్పినటువంటి షర్బత్ అనేటువంటి దాంట్లో మునగడం అన్నా, లేకపోతే మెహర్ బాబా చెప్పేటువంటి పాత గురించి అర్థం చేసుకొని అవగాహన చేసుకొని జీర్ణింప చేసుకోవడం అనేటువంటిది రెండు సమానమే సరిగ్గా అర్థం చేసుకుంటే. కాబట్టి ఏం చెప్తున్నాడు అవుతాడు, ఏ పాత్ బిగిన్స్ విత్ ఎ కాన్షియస్ లాంగింగ్ ఫర్ ఎ డీపర్ రియాలిటీ. కాబట్టి మెహర్ బాబా ఈజ్ నాట్ ఓన్లీ రియాలిటీ, అతను కేవలం మెహర్ బాబా కేవలం రియాలిటీ కాదండి, డీపర్ రియాలిటీ. ఈ లైన్ కొద్దిగా గుండెల్లో పదిలంగా దాచుకోవాల్సిన మాట. ఎప్పటిదాకా ప్రారంభం అవ్వదు, ఎన్ని జన్మలెత్తినా కూడా నీకు ఎప్పుడు కూడా ఒకటి తెలియాలి, తెలియాలి. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మిగతావన్నీ అన్ని అబద్ధాలని చెప్తున్నాడు కదా మెహర్ బాబా క్లియర్ గా. ఈ శరీరాలకు సంబంధించినంత వరకు అన్ని అబద్ధాలే, ప్రపంచాలకు సంబంధించినంత వరకు అన్ని అబద్ధాలు అని చెప్పి మనకి ఫస్ట్ పార్ట్ లో స్పష్టంగా చెప్పాడు అవుతాడు. ఈ శరీరాల గురించి ప్రపంచాల గురించి చెబుతూ ఏం చెప్పాడు, ఉన్నటువంటిది ఏకైక నిజం ఏంటి, ఏకైక రియాలిటీ ఏమిటి అని చెప్పినప్పుడు ఎవరి గురించి చెప్పాడు మనకు అవుతాడు, ఎవరు రియాలిటీ అని చెప్పాడు అవుతాడు. పరమాత్మ రియాలిటీ హరి, పరమాత్మ మాత్రమే రియాలిటీ. ద వన్ అండ్ ఓన్లీ రియాలిటీ ఈస్ ఓవర్ సోల్. పరమాత్మ మాత్రమే అంటే ఇప్పుడు ఈ క్షణం మనతో మాట్లాడేటువంటి మెహర్ బాబా అనేటువంటి పరమాత్ముడు మాత్రమే నిజమైన వాడు. కాబట్టి అటువంటి నిజము, అటువంటి రియాలిటీ ఎలాంటిది అంటే డీపర్. అలా ఊరికే తెలుసుకుంటే సరిపోతుందంటే సరిపోదు, ఆయన డీపర్ రియాలిటీ. కాబట్టి అలాంటి ఒక డీపర్ రియాలిటీ గురించినటువంటి నాకు ఉండాల్సిన లక్షణం ఏంటి, ఒక ఎరుకతో కూడిన కాన్షియస్ లాంగింగ్ ఉండాలి. నాకు కాన్షియస్ గా ఉండాలి, నేను తపిస్తున్నాను, నాకు ఇది కావాలి, నాకు ఇది ఇచ్చేటువంటి ఆ సద్వస్తువు కావాలి, నాకు ఇచ్చే ఆ జ్ఞానం కావాలి అనేది నీకు అది వట్టి లాంగింగ్ ఉంటే సరిపోదు, కాన్షియస్ లాంగింగ్ ఉండాలి. ఇది అక్కడ శ్రీ రామకృష్ణ నరేంద్ర చెప్పిన మాట. అదే మాటని మనకు అవతారుడు కూడా ఇక్కడ అదే మాట చెప్తున్నాడు. కాబట్టి ఆ ఈగల్ లాగా పైన ఉండకండి. ఈగలు తీసుకుంటే మనం ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే మోస్ట్ సోల్స్ కింద, ఎందుకంటే ఇష్టపడతారు భగవంతుని ఎలా ఒక పూజ పునస్కారాలకి కర్మకాండాలకి మాత్రమే. అందుకే అవతారుడు సూఫిజం గురించి చెప్తూ కూడా ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ షరియత్ అని అడుగుతాడు. షరియత్ అంటే ఏంటి, ఒట్టి కర్మకాండలు మాత్రమే, మోస్ట్ సోల్ గానే ఉండిపోతారు. అలా కాదు, మునగాలి, మునిగితే తప్ప నీకు భగవద్ సాన్నిధ్యము, భగవంతుడి యొక్క గొప్పతనము, ఆయన అందించబోయే ఆనందం, దానికి సంబంధించినటువంటి అవగాహన నీకు కలగదు. కాబట్టి ఇది ఒక రకంగా మనకి అంజప్ప గారు అందించినటువంటి శ్రీ రామకృష్ణ యొక్క పాటల యొక్క అంతరార్థం అండి. రైట్ అండి. సో మనము నిన్నటి వరకు అవతాడు చెప్పినటువంటి మాటల్ని ఇంకొకసారి మనం రిపీట్ చేసుకుంటే, సో ఏం జరుగుతుంది మనకి, సో అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందిస్తున్నటువంటి గాడ్ స్పీక్స్ అనేది దాదాపు ఒక 80 రోజుల నుంచి మనకి కొనసాగుతూ ఉంది. సో మనకి ఫస్ట్ పార్ట్ అయినటువంటి స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది కంప్లీట్ చేస్తూ సెకండ్ పార్ట్ అంటే ది ఇనిషియల్ ఎర్జ్, ది జర్నీ ఆఫ్ ఎవాల్వింగ్ కాన్షియస్నెస్ అనే రెండు ఆస్పెక్ట్స్ ఉన్నటువంటి సెకండ్ పార్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో స్టార్ట్ చేసి అవతాడు ఏం చెప్తున్నాడు క్లియర్ గా, సో ఆ యొక్క ఎవల్యూషన్ ప్రాసెస్ లో భాగంగా సో ఫస్ట్ స్టోన్ అయిపోయింది, ఆ తర్వాత మెటల్ అయిపోయింది. సో స్టోన్ మెటల్ అయిన తర్వాత సో రెండింటి కలిపి ఒక కాన్షియస్ చెప్పాడు అవుతాడు. ఆ తర్వాత వెజిటేబుల్ అనేటువంటి ఆ యొక్క కింగ్డమ్ కి వచ్చిన తర్వాత దానికి ఒక కాన్షియస్ చెప్పాడు. సో ఇప్పుడు తీసేసుకుంటే మనకు వామ్స్ రెప్టైల్స్ కి వచ్చాం, దానికి ఒక కాన్షియస్ చెప్పాడు. కాబట్టి మనకి స్టోన్ కి మెటల్ కి ఎటువంటి కాన్షియస్నెస్ ఉంది, వెజిటేబుల్ కి ఎంత కాన్షియస్నెస్ ఉంది, వామ్స్ రెప్టైల్స్ కి ఎంత కాన్షియస్నెస్ ఉందండి మనకి నిన్న మనకి అవతాడు అందించిన దాని ప్రకారం.
slight more, Hari. ఎస్ అంటే ఎస్ఎంఎస్ అంటే స్టోన్ కి మెటల్ కి స్లైటెస్ట్ కాన్షియస్నెస్ ఉంది. కాబట్టి స్లైటెస్ట్ నుండి ఎలా ఎవాల్వ్ అయ్యింది, స్లైట్ వరకు ఎవాల్వ్ అయ్యింది. ఎవాల్వ్ అంటే ఇప్పుడు ఏం జరిగింది అంటే ఆ యొక్క వికసించిన తర్వాత ఎక్కడికి వచ్చేసరికి వెజిటేబుల్ కి వచ్చేసరికి మాత్రం స్లైటెస్ట్ నుండి స్లైట్ కి ఎవాల్వ్ అయ్యింది. అదే విధంగా వెజిటేబుల్ లో ఉన్నటువంటి స్లైట్ నుండి నెక్స్ట్ కింగ్డమ్ అంటే వామ్స్ రెప్టైల్ కి వచ్చేసరికి మాత్రము అది మోర్కుంది వచ్చింది. సో మనకి అవుతాడు నిన్నటి విషయం మాత్రం పూర్తిగా సో వామ్ తో స్టార్ట్ చేశాడు. వెజిటేబుల్ ఫామ్ అయిపోయింది. వెజిటబుల్ ఫామ్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఏం చెప్పాడు అవుతాడు ఇంకొక మాట, ఎందుకంటే కొద్దిగా క్యారీ చేసే ప్రయత్నం చేద్దాం ఈ మాట మాత్రం. ఎందుకంటే కన్సాలిడేటెడ్ మౌల్డ్ అంటాడు అవుతాడు. కన్సాలిడేటెడ్ మౌల్డ్ అంటే ఏంటి అంటే ఘనీభవించినటువంటి మోస. ఇది సరిగ్గా కనెక్ట్ చేసుకుంటే ఇది నిన్నటి నా కథ మాత్రమే కాదు, ఇప్పటి నా కథతో కూడా కనెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ క్షణం ఇప్పుడు నా వరకు నేను చూసుకుంటున్నప్పుడు వ్యక్తిగతంగా ఇప్పుడు హరిప్రసాద్ అనేటువంటి శరీరంతో అసోసియేట్ అయినటువంటి నేను ఇది దేనికి సంబంధించిన మోస అంటే గత జన్మది. అంటే మోస్ట్ లాస్ట్ గత జన్మ తీసుకుంటున్నప్పుడు అంటే అన్ని కాదు దాదాపు మోస అన్నని చెప్పాడంటే అవుతాడు చాలా వరకు, అది పర్సంటేజ్ ప్రకారం కూడా కాదు కానీ అవుతాడు ఏం చెప్తాడంటే నీకు చాలా వరకు నీ గత జన్మానికి సంబంధించింది నువ్వు దాదాపు అన్ని కూడా ఇక్కడ ఈ జన్మలో అనుభవించాల్సి వస్తుంది. అంటే గత జన్మలో ప్రోగు చేసుకున్నటువంటి దానిని ఇక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే విధంగా ఇది గనుక అవగాహన లేకపోతే ఇక్కడ పోగు చేసుకున్నటువంటిది మళ్ళీ ఇంకొక జన్మలో మళ్ళీ దానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఖర్చు పెట్టడానికి నువ్వు మళ్ళీ ప్రపంచానికి రావాల్సి వస్తుంది ఒకవేళ నీకు సంస్కారాల మీద అవగాహన రాకపోతే. కాబట్టి ఇది ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి అక్కడ వికసిస్తోంది చైతన్యము అంటే స్లైటెస్ట్ నుండి స్లైట్ కి వికసించింది, మళ్ళీ స్లైట్ నుండి తర్వాత మనకి మోర్కి వచ్చింది స్పష్టంగా అవుతాడు చెప్తున్నాడు. కాబట్టి ప్రతి కింగ్డమ్ ఏం చెప్తున్నాడు మనకి మోస్ట్ లాస్ట్ దేనికి సంబంధించినటువంటి మోస అంటే అంటే అత్యంత చివరిదైనటువంటి ఆ రూపం ఏదైతే కింగ్డమ్ ఆ యొక్క ఆ జాతి ఏదైతే ఉందో అక్కడి నుంచి అంటే ఒక కన్సాలిడేటెడ్ మౌల్డ్ అని అడుగుతాడు. ఘనీభవించిన మోసయ్యే ఇప్పటి ఈ యొక్క రాజ్యము అలా చెబుతూ నిన్నటి వరకు మనకి ఆ వామ్స్ అనేది ఎలా ఉంటుంది, ఆ వామ్స్ యొక్క లక్షణాలు ఎలా ఉంటుంది, ఆ క్రిమి కీటకాల్లో దాని తర్వాత ఆ ప్రయాణం ఎలా కొనసాగింది అనేది మనకి అవుతాడు కొనసాగిస్తున్నాడు. కాబట్టి తర్వాత మనకి అవుతాడు ఏం చెప్పబోతున్నాడు అనే విషయం మనకి అరుణ మరియు కృష్ణమూర్తి గారి ద్వారా ఆలకిద్దాం. ఓకే, సో మనకి కృష్ణమూర్తి గారు అరుణ ఇద్దరు అందుబాటులో లేరు కాబట్టి అంజప్ప గారు సో మీరు చేస్తారు. జై మేరు బాబు సార్. జై మేరు. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా కి. Despite all the consciousness of the for evolve, the soul is still not conscious of its reality, its original, infinite, eternal state. Eternally in the oversoul, although the soul is eternally in the oversoul and is infinite and without form. This partial conscious soul actually experiences itself as worm in the grass world. This is ignorance. This ignorance persists as long as the consciousness of the soul is not fully evolved. But even when the soul has come to full consciousness, it is still said to be enveloped by ignorance, because this fully
evolved consciousness does not make the soul self-conscious instantaneously. On the contrary, when the consciousness of the soul is full evolved, the soul begins to identify itself as human being. శాశ్వత అవతార్ మెహర్ బాబాకి చైతన్యము ఇప్పటి వరకు ఇంత వికసించినప్పటికీ పరమాత్మలో శాశ్వతంగా ఉండే ఆత్మకు తన యథార్థ యొక్క ఎరుక గాని తన ఆదిమూల అనంత శాశ్వత స్థితి యొక్క ఎరుక గాని ఇంకాను ఉండదు. ఆత్మ పరమాత్మలోనే శాశ్వతంగా ఉన్నప్పటికీ అలాగే అనంతమైన రూపము లేనిదై ఉన్నప్పటికీ ఎరుక పాక్షికంగా ఉన్న ఈ ఆత్మ తాను నిజంగా ఒక క్రిమినై అనే అనుభవాన్ని స్థూల ప్రపంచంలో పొందుతుంది. ఇది అజ్ఞానము. ఆత్మ యొక్క చైతన్యము పూర్తిగా వికసించినంత వరకు ఆత్మకు ఈ అజ్ఞానము కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ ఆత్మకు పూర్తి చైతన్యము వచ్చినా కూడా ఇంకా అది అజ్ఞానంతో కప్పబడి ఉందనే చెప్పబడుతుంది. ఎందుకంటే పూర్తిగా వికసించిన ఈ చైతన్యము ఆత్మకు స్వస్వరూపం ఎరుకను తక్షణమే కలిగిందు. దీనికి విరుద్ధంగా ఆత్మ యొక్క చైతన్యము పూర్తిగా వికసించినప్పుడు ఆత్మ తనను తాను ఒక మానవుడిగా గుర్తించడము మొదలు పెడుతుంది. While the consciousness of the soul associates itself with the most first spaces of warm form, it experiences and exhausts the impressions of the most lost spaces of the vegetable form. When all the impressions of the most lost spaces of the vegetable form are completely exhausted or spent through the diverse experience had by the soul while identified with the most first spaces of warm form, then this most first spaces of warm form is dropped or disassociated, and the soul is once again without any form, although it is conscious of the impressions of the most first spaces of the warm form. ఆత్మ యొక్క చైతన్యము క్రిమి రూపంలోని మొట్టమొదటి జాతితో సహచర్యం చేసినప్పుడు వృక్ష రూపములోని చిట్ట చివరి జాతి సంస్కారాలను అనుభవించి ఖాళీ చేస్తుంది. క్రిమి రూపంలోని మొట్టమొదటి జాతితో ఆత్మ తదాత్మత చెందుతూ పొందిన విభిన్న అనుభవాల ద్వారా ఎప్పుడైతే వృక్ష రూపములోని చిట్ట చివరి జాతి సంస్కారాల్ని సంపూర్ణంగా ఖాళీ లేదా ఖర్చు అయిపోతాయి, అప్పుడు క్రిమి రూపములోని ఈ మొట్టమొదటి జాతి విడిచిపెడుతుంది లేదా వేరు చేయబడుతుంది. ఆత్మకు ఇప్పుడు క్రిమి రూపంలోని మొట్టమొదటిది జాతి సంస్కారాల ఎరుక ఉన్నప్పటికీ మరొకసారి ఏ రూపము లేకుండా ఉంటుంది. శాశ్వత ప్రేతమ అవతార్ మెహర్ బాబాకి జై. సో ఇక్కడ అవతాడు ఏం చెప్తున్నాడంటే చైతన్యము ఇప్పటి వరకు ఇంత వికసించినప్పటికీ అంటే ఏంటి, స్లైటెస్ట్ నుండి స్లైట్ కి రావడం జరిగింది. స్లైట్ నుండి ఎక్కడి దాకా వచ్చింది, ఇప్పుడు దాకా మోర్ వరకు వచ్చింది. అంటే ఒక రకంగా ఎవాల్వ్ అయ్యింది, వికసిస్తూ ఉంది. కాబట్టి వికసించినప్పటికీ కూడా అంటే ఏమవుతోంది అంటే
ఇక్కడ అంటే రాతి రూపంలో ఉన్నటువంటి ఆత్మ కావచ్చు, లోహ రూపంలో ఉన్న ఆత్మ కావచ్చు, వృక్ష రూపంలో ఉన్న ఆత్మ కావచ్చు, ఇప్పుడు క్రిమి కీటకాల్లో ఉన్నటువంటి ఆత్మ కావచ్చు. అది ఎక్కడుంది? ఆత్మగా, అందులో ఉన్నటువంటి ఆత్మ కూడా ఆత్మగా పరమాత్మలోనే శాశ్వతంగా ఉన్నది. ఉన్నప్పటికీ కూడా అంటే ఇంత వికసించినప్పటికీ అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 3 స్టెప్స్ దాటేసింది ఆత్మ అనేది కూడా. ఎందుకంటే ఒక్కసారి ఇండివిజువల్ గా కనెక్ట్ చేసుకుంటే, సో ఇక్కడ అంత వికసించినప్పటికీ, అంత ఎవాల్వ్ అయినప్పటికీ కూడా తన యొక్క యథార్థమైన ఎరుక అంటే ఏంటి ఇక్కడ? కాన్షియస్నెస్ ఆఫ్ సెల్ఫ్. సో కాన్షియస్నెస్ ఆఫ్ సెల్ఫ్ అంటే ఏంటి ఇక్కడ? ఆత్మ యొక్క ఎరుక. నేను ఎవరిని అన్నప్పుడు నేను ఆత్మని, అంటే స్థూల, సూక్ష్మ, మానసిక శరీరం దాటుకొని ఎప్పుడైతే నీకు ఆత్మ యొక్క ఎరుక కలగడమే నిజమైనటువంటి అనుభవము, అది ఆత్మ సాక్షాత్కారము. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది? ఇంత వికసించినప్పటికీ కూడా ఏం చేస్తోంది? తన యొక్క యథార్థము, తాను ఆత్మనే అనేటువంటి ఒక అనుభవం లేదు. అదే విధంగా తన యొక్క ఆది మూల అనంతమైన శాశ్వత స్థితి యొక్క ఎరుక గాని ఇంకనూ ఉండదు. ఎందుకు ఉండటం లేదు అంటే, తన గురించి అనుభవపూర్వకంగా అనుభవించాలి అంటే తనకేం కావాలి? ఆత్మకి ఈ యొక్క పూర్తిగా శరీరాలకి అతీతంగా వెళ్ళగలగాలి, సంస్కార రహితం అవ్వాలి. అయితే తప్ప అంటే అక్కడ అవతాడు ఏం చేస్తున్నాడు? అప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నాడు, ఒక్కొక్కసారి కనెక్ట్ చేస్తున్నాడు, కాస్త గుర్తించమంటున్నాడు ఒక్కసారి. ఎందుకంటే ఈ యొక్క అంటే అసలైనటువంటి ఐడెంటిఫికేషన్, రియల్ ఐడెంటిఫికేషన్ అంటే నిజమైన నేనుతో నేను ఎప్పుడైతే పోల్చుకుంటే తప్ప నాకు ఆ రియలైజేషన్ అనేది రాదు. ఎంతవరకు నా శరీరాలతోనే నేను ఇప్పుడు పోల్చుకుంటున్నప్పుడు ఈ యొక్క లేకపోతే ప్రపంచంతో నన్ను నేను పోల్చుకుంటున్నంత వరకు కూడా నా యొక్క సాక్షాత్కారం అనేది జరగదు. కానీ ఏం జరుగుతోంది? కాబట్టి ఆత్మగా పరమాత్మలోనే శాశ్వతంగా ఉన్నప్పటికీ, అలాగే అనంతమై రూపం లేనిదై ఉన్నప్పటికీ, ఎరుక పాక్షికంగా ఉన్న ఈ ఆత్మ తాను నిజంగా ఒక క్రిమినే అనే అనుభవాన్ని స్థూల ప్రపంచంలో పొందుతుంది. ఎలా పొందుతోంది? ఐడెంటిఫికేషన్. నేను ఎవరో కాదు, నేను క్రిమి కీటకాన్ని, నేను ఒక పురుగుని అనేటువంటి ఆ యొక్క పాక్షికమైన ఎరుక కలుగుతోంది తప్ప పూర్తిగా తనకి తాను నిజమైనటువంటి ఆత్మని, నేను ఎవరో కాదు, నేను ఒక రూపరహితుడిని, శాశ్వతమైన వాడిని, అనంతమైనటువంటి ఆత్మని అనే అనుభవం అనేది ఇక్కడ కలగడానికి అవకాశం లేదు. ఎందుకు కలగలేదు అంటే, ఎందుకు కలగలేదు అన్నప్పుడు, ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవడానికి నాకు కావాల్సినటువంటి యోగ్యత ఏమవుతుంది అంటే, నాకు ఆ కాన్షియస్ నాకు కావాలి, పూర్తిగా వికసించినటువంటి చైతన్యం నాకు కావాలి తప్పించి ఇప్పటి వరకు ఏదైతే వికసించిందో ఇది సరిపోదు అని అర్థం. నన్ను నేను తెలుసుకోవాలి అంటే నాకు పూర్తి స్థాయిగా నాకు ఈ చైతన్యం అనేది వికసిస్తే తప్ప నేను తెలుసుకోవడానికి నాకు అవకాశం లేదు. అప్పటి వరకు లేదు, కాబట్టి ఇక్కడ కూడా లేదు. అందుకే అవుతాడు ఇంకొకసారి ఒక మాట చెప్తున్నాడు, ఇది అజ్ఞానము. అజ్ఞానం అంటే ఏంటి? ఎందుకంటే ఎవరికైనా గుర్తుందండి, మనకి స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో అవుతాడు ఇగ్నోరెన్స్ గురించి చెప్పాడండి. ఎవరికైనా గుర్తుందండి? ఎక్కడ చెప్పాడు? ఎవరికైనా గుర్తుంటే కొంచెం చెప్పగలరా ఎవరైనా? మనకి 7 pages లోనే ఒక చోట అజ్ఞానం గురించి అవుతాడు మాట్లాడాడు. దిస్ ఈస్ ఇగ్నోరెన్స్ అని చెప్పాడు అవుతాడు. ఏ సందర్భంలో చెప్పాడు? ఎస్, జై మెహర్ బాబా అన్నయ్య. మీనాక్షి, ఫస్ట్ నాన్న సంస్కారాల గురించి చెప్పేటప్పుడు మనకి మెయిన్ గా ఏదైతే వ్యత్యాసాలు, ఆ సంస్కారాలకి మూలమైనటువంటి వ్యత్యాసాలు కావచ్చు, అజ్ఞానం, దీనికి మూలం అజ్ఞానమే అని అక్కడ ఒకసారి చెప్పాడు అన్నయ్య. తర్వాత ఆత్మ గురించి చెప్పినప్పుడు, తన ఒక లక్షణాల గురించి చెప్పినప్పుడు, ఆత్మ నిజానికి అనంతమైనది, శాశ్వతమైనది, రూపము లేనిది. కానీ అది తనకు తానుగా నేను ఒక రూపాన్ని అని ఐడెంటిఫికేషన్ చేసుకుంటూ అది ఒక అజ్ఞానమే అని చెప్తాడు అన్నయ్య. తనను తానుగా అంటే తను అండ్ నిజ స్థితి ఏంటి? ఆత్మ యొక్క నిజ స్థితి అంటే ఏంటి అంటే
డెఫినేషన్ అండి. అజ్ఞానం అంటే ఏమవుతుంది? అజ్ఞానం అంటే అవతాడిచ్చినటువంటి సులువైనటువంటి డెఫినేషన్ అది. ఎక్కడ మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అజ్ఞానం అంటే ఏమవుతుంది, ఇగ్నోరెన్స్ అంటే ఏంటి అనేది చాలా సింపుల్ గా చెప్పాడు అవతాడు. అంటే ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి 5th పేజీలోనే ఉంటుందండి. 5th పేజీలోనే మనకి ఆల్మోస్ట్ సెకండ్ థర్డ్ పేరాలో వస్తుంది మనకి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అవతాడు అంటే ఎవరైతే అనంతమైనటువంటి శాశ్వతమైనటువంటి రూపరహితమైనటువంటి ఆత్మ తనను తాను పరిమితమైన నాశనమయ్యేటువంటి రూపం కలిగినదిగా కనుగొనడం ఏదైతే ఉందో అది అజ్ఞానం అనడవుతాడు. తాను ఎవరు? తనకి రూపం లేదు, తాను అశాశ్వతమైన వాడే కాదు, తానైనా పరిమితమైన వాడే కాదు. ఇది దేనికి సంబంధించింది? ఈ మూడు దేనికి సంబంధించింది? దేహానికి మాత్రమే సంబంధించింది తప్ప ఆత్మ మాత్రము శాశ్వతమైనది, అనంతమైనది, రూపరహితమైనది. ఈ మూడు చెప్తూనే ఉన్నాడు అవుతాడు. ఈ మూడు మన ఫస్ట్ నుంచి కూడా క్యారీ చేయమన్నాడు. నువ్వు ఆత్మగా నీకున్న లక్షణాలు మూడే, గుర్తు పెట్టుకో. నువ్వు అనంతమైన వాడివి. నెంబర్ 1, ఫస్ట్ యు ఆర్ ఇన్ఫినిట్ యాజ్ ఎ సోల్, యు ఆర్ ఎటర్నల్ యాజ్ ఎ సోల్, యు ఆర్ ఫార్మ్లెస్ యాజ్ సోల్. ఈ మూడు లక్షణాలు. కానీ ఏం జరుగుతోంది? అటువంటి జ్ఞానం అనేది కలగటం లేదు కాబట్టి, అటువంటి అవగాహన నీకు కలగటం లేదు కాబట్టి, నువ్వు ఎంతకాలం అయితే ఈ శరీరంతోనే నువ్వు ఐడెంటిఫై అవుతున్నంత వరకు, నువ్వు ఎంతకాలం అయితే నువ్వు ఈ శరీరంతోనే పోల్చుకుంటున్నప్పుడు, నువ్వు ఎంతకాలం అయితే ఈ శరీరాలు పట్టుకొని వేలాడుతున్నంత వరకు కూడా నిన్ను అజ్ఞానం కూడా నిన్ను వేలాడుతూనే ఉంటావు. అప్పుడు నువ్వు అజ్ఞానివే అవుతావు. కాబట్టి అజ్ఞాని అనేది మనం వేరే ఎక్కడో మనం వెతకాల్సిన అవసరం లేదు. అంటే ఎవరికి వాళ్ళు ఒకసారి కనెక్ట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు నాకు నేను కనెక్ట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు నాలో అజ్ఞానం ఉందా, జ్ఞానం ఉందా అంటే అది నీ జీవితం బట్టి ఉంటుంది, నీకున్నటువంటి కాన్షియస్నెస్ బట్టి ఉంటుంది, నీకున్న అవేర్నెస్ బట్టి ఉంటుంది. కాబట్టి నీ లైఫ్ లో జరిగే ప్రతి విషయాలకి గనక నువ్వు అబద్ధాలతో నువ్వు ఐడెంటిఫై చేసుకుంటున్నంత వరకు నువ్వు అజ్ఞానివే, నేను అజ్ఞానిని అవుతాను. అలా కాకుండా ఇదంతా కూడా నా సంస్కార పూరితంగా జరుగుతోంది కాబట్టి, ఇవన్నీ కూడా నేను విసిరిన బంతే కాబట్టి, నేను అనుభవించేటువంటి ఏదైనప్పటికీ అది సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా నేను విసిరినటువంటి బంతి, నేను చేసినటువంటి కర్మ, నేను పోగు చేసుకున్న సంస్కారాల యొక్క ఫలితమే ఇదంతా అనేటువంటి అవగాహన తెచ్చుకోగలిగితే, ఈ అవగాహన ఆ జ్ఞానం వైపు నడిపిస్తుంది. కాబట్టి ఇదంతా జరగటం లేదు ఎవల్యూషన్ ప్రాసెస్ లో కూడా. కాబట్టి అది అజ్ఞానం అని వాళ్ళకి చెప్పటం లేదు, కానీ మీకు చెప్తున్నాను అవుతాడు. ఇక్కడ క్రిమి కీటకాలుగా మెహర్ బాబా చెప్పటం లేదు. ఓ క్రిమి కీటక, ఓ పురుగు గురించి చెప్పట్లేదు, ఓ పురుగు నువ్వు అజ్ఞానం చెప్పట్లేదు. అంటే ఈ యొక్క ఆ సమయంలో జరిగిపోయిన నిన్నటి నీ కథలో నువ్వు క్రిమి కీటగా ఉన్నప్పుడు, నువ్వు ఎలాగైతే ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ యొక్క అజ్ఞానం అనేది అక్కడ ఉంది. కాబట్టి అది వాళ్ళు అజ్ఞానం నేను చెప్పటం లేదు. ఎందుకంటే పరిణామ ప్రక్రియలో రాతి నుండి జంతువు వరకు మెహర్ బాబా ఎవ్వని బ్లేమ్ చేయట్లేదు. మెహర్ బాబా పల్లెత్తి మాట అనటం లేదు, వేలెత్తి చూపించడం లేదు. ఆయన చెప్పే మాటలు, ఆయన చెప్పేటువంటి క్లారిఫికేషన్స్ ఎవరికి అంటే మానవుడికి మాత్రమే. కాబట్టి ఇది అజ్ఞానం అని చెప్పాడు అంటే ఇప్పటి నీ కథతో నువ్వు కనెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఎలాగైతే నువ్వు క్రిమి కీటకాలు ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఆ క్రిమి కీటంగా ఉన్నప్పుడు నువ్వు ఎలాగైతే అది నేను క్రిమి కీటకానే, నేను పురుగుని, నేను పాముని, నేను ఆ యొక్క జంతువుని అని ఎప్పుడైతే ఐడెంటిఫై అవుతున్నప్పుడు, ఒక్కసారి ఈ మానవ జన్మ ఒకసారి కనెక్ట్ చేసుకో. నీ అజ్ఞానం గురించి చెప్తాను, ఒక్కసారి కనెక్ట్ చేసుకో. నువ్వు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు, నువ్వు జాగృత అవస్థలో ఉన్నంత వరకు నీ జీవితం ఎలా ఉంటుంది? నీ ఆలోచనలు కావచ్చు, నీ ఊహలు కావచ్చు, నీ మాటలు కావచ్చు, నువ్వు చేసే పనులు కావచ్చు, దేంతో కనెక్ట్ అవుతున్నావు? నీలో ఉన్నటువంటి రియల్ ఎగ్జిస్టెన్స్ తో కనెక్ట్ అవుతున్నావా, లేకపోతే ఈ గ్రాస్ బాడీతోనే కనెక్ట్ అవుతున్నావా? 24 గంటలు జాగృత అవస్థలో కావచ్చు, లేకపోతే గాఢ నిద్ర అవస్థ కావచ్చు, అక్కడ సుషుప్తి కావచ్చు, ఈ 3 అవస్థల్లో కూడా నిన్ను ఎక్కువ వేధించేది ఏంటి, నువ్వు నిరంతరం ఆలోచించేది ఏంటి అన్నప్పుడు చాలా వరకు ఏముంటుందండి? ఒకటి స్థూల శరీరం యొక్క ఎరుక సంబంధించింది ఉంటుంది, లేకపోతే స్థూల ప్రపంచం యొక్క అనుభవం ఉంటుంది తప్ప, ఈ 3 తప్ప ఇంకేముంటుందండి? కాబట్టి ఈ 2 ఉన్నంత వరకు, స్థూల సంస్కారాలతో నువ్వు సంసారం చేస్తున్నంత వరకు అజ్ఞానం కూడా విడిచిపెట్టదు. కాబట్టి దీనివల్ల ఎలా చేసుకోవాలి? ఇప్పుడు అజ్ఞానం అనేది, ఎందుకంటే నువ్వు జ్ఞానం సంపాదించాలి అంటే అజ్ఞానం ఏంటో నీకు తెలియాలి కదా.
నీకు తెలియాలి కదా, నీకున్న ప్రాబ్లం ఏంటో తెలియకుండా డాక్టర్ నీకు ఏం మెడిసిన్ ఇవ్వడు కదండి. నువ్వు డాక్టర్ దగ్గర అలా కూర్చొని ఏం మాట్లాడకుండా కూర్చుంటే ఆయనకి ఎలా తెలుస్తుంది ఏంటయ్యా నీ ప్రాబ్లం ఏంటయ్యా చెబితే కదా డాక్టర్ కి, ఓహో నీకు ఇది ప్రాబ్లమా, అయితే ఈ టాబ్లెట్లు వేసుకో, లేకపోతే ఇలా ట్రీట్మెంట్ ఇస్తాను, ఇలా ఇంజెక్షన్ ఇస్తాను, ఎలాగైతే డాక్టర్ చెప్తాడో అదే విధంగా నువ్వు సాధకుడుగా తయారవ్వాలి అంటే విచారణ చేయాలి. విచారణ చేస్తున్నప్పుడు నా జీవితంలో జాగృత అవస్థలో ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు ఏదైతే జాగృత అవస్థలో ఉంటున్నానో ఈ జాగృత అవస్థలో నన్ను నేను దేంతో కనెక్ట్ అవుతున్నాను, ఈ ప్రపంచంతో కనెక్ట్ అవుతున్నానా, నన్ను నేను ఈ శరీరంతో కనెక్ట్ అవుతున్నానా, లేకపోతే స్థూల విషయాలకి కనెక్ట్ అవుతున్నానా, దీని మీద ఆధారపడే ఉంటుంది నువ్వు జ్ఞానివే అజ్ఞానివా. అందుకే అవుతాడు చెప్తాడు ఒక మాట, ఏం చెప్పాడు తెలుసా అండి, అజ్ఞానం నుండి బయటపడాలి, జ్ఞానం అంటే ఏమిటి అన్నప్పుడు ఒక్కటే చెప్పాడు అవుతాడు. మనం గత మెహరోపాసనలో కూడా చూసాం, వాట్ ఈస్ నాలెడ్జ్ అని చెప్పాడు. ఎవరికైనా గుర్తుందా అండి వాట్ ఈస్ నాలెడ్జ్ అని చెప్పిన మాటకి? నాకు విధేయులుగా ఉండడమే గొప్ప జ్ఞానము, పరమ జ్ఞానం అన్నారు. సో ఇక్కడ అవుతాడు ఏం చెప్తున్నాడంటే ఎలా ఉంటుంది, ఇటువంటి అజ్ఞానం నుండి బయటపడాలి అంటే, ఈ అజ్ఞానాన్ని గుర్తించి జ్ఞానం సంపాదించాలి అంటే అవతాడు చెప్పిన ఒకే ఒక మాట ఏంటి అన్నప్పుడు, జ్ఞానం అంటే నువ్వేదో సాధన చేయాలి, లేకపోతే తలకిందులుగా తపస్సు చేయాలని నేను భయపడతావేమో, అదెంత ఏం అవసరం లేదు, ఒక్క మాట చెప్తా, ఒకే ఒక మాట చెప్తా, టు ఒబే మీ ఈజ్ అ గ్రేటెస్ట్ నాలెడ్జ్ అని అవుతాడు. నాకు విధేయులుగా ఉండడమే గొప్ప జ్ఞానము. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాడు మెహర్ బాబా. అజ్ఞానం అంటే, ఎందుకంటే ఈ మాటని నన్ను ప్రేమించేవాడు పట్టుకోలేడు, బాగా అర్థం చేసుకోమంటున్నాడు అవుతాడు. నన్ను ప్రేమించేటువంటి వాడు దీన్ని పట్టుకోలేడు, విధేయుడు మాత్రమే పట్టుకోగలుగుతాడు. మరి ప్రేమించే వాడికి ఏం చేస్తాడు, తనను తాను ప్రేమిస్తూ మా బాబాని అలా చూస్తూ సంతోషపడతాడు. కానీ నాకు నిజంగా కావాల్సింది ప్రేమికులు కాదు, విధేయులు కావాలి, నాకు విధేయులు కావాలి. ఎందుకంటే ప్రేమ కన్నా విధేయత గొప్పది. కాబట్టి విధేయుడికి తెలుస్తుంది ఎలా జ్ఞానం సంపాదించాలి. కాబట్టి జ్ఞానం సంపాదించడానికి నువ్వు వేరే వెతుకోవాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి, నువ్వు నాకు విధేయుడిగా ఉండాలి, నేను చెప్పిన ప్రతి మాటని నిజంగా నువ్వు యాక్సెప్ట్ చేయాలి, ఎటువంటి ప్రశ్నలు లేకుండా డౌట్స్ లేకుండా నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి. అది చెప్తున్నాడు అవుతాడు, ఇది అజ్ఞానం అని. కాబట్టి అక్కడ ఏంటి, ఇప్పుడు అక్కడ అజ్ఞానం అని చెప్పినప్పుడు ఇంకోసారి రిపీట్ చేసుకుందామండి. అది ఇది అజ్ఞానం అని చెప్పింది వాళ్ళకి చెప్పట్లేదు, అంటే ఆ రెవల్యూషన్ ప్రాసెస్ లో ఉన్నటువంటి వామ్స్ కి రెప్టైల్స్ చెప్పట్లేదు మెహర్ బాబా. ఏం చెప్తున్నాడు, ఇప్పటి నా కథతో కనెక్ట్ చేస్తున్నాడు. అది అజ్ఞానం రా, అది అజ్ఞానం అన్న విషయం వాళ్ళకి చెప్పట్లేదు, నీకు చెప్తున్నా. నువ్వు ఎలాగైతే ఆ పాస్ చేసుకుంటూ వచ్చావు, అదంతా గడిచిపోయింది కదా, జరిగిపోయిన ఆ కథలో అప్పుడు నువ్వు ఉన్నది అజ్ఞానంలోనే ఉన్నావు. కాబట్టి ఇప్పుడు జ్ఞానంలో ఉన్నావు అజ్ఞానంలో ఉన్నావు అనే విషయం నీకు ముందు చెప్తా అనేసి కొంచెం పెండింగ్ పెట్టాడు అవుతాడు. సో తర్వాత ఏం చెప్తున్నాడు అవుతాడు, ఆత్మ యొక్క చైతన్యము పూర్తిగా వికసించనంత వరకు ఆత్మకు ఈ అజ్ఞానము కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు? నిన్న మనకు అవుతాడు చెప్పాడు. మోక్షం ఎప్పుడు వస్తుందండి? నిన్న మనకు అవుతాడు చెప్పినట్టు అడిగిన క్వశ్చన్ కి మా ఆన్సర్ ఏం చెప్పుకున్నామండి? మోక్షం ఎప్పుడు వస్తుంది మనకి, ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడు కలుగుతుంది? సంస్కారాలు తొలగినప్పుడు. హరి సంస్కార రహితమైనప్పుడు. ఒకే ఒక ఆన్సర్ అయిపోయిందండి, సంస్కార రహితం అవ్వాలి. కాబట్టి ఈ అజ్ఞానం ఎప్పటి వరకు కొనసాగుతుంది అంటే, ఇప్పటి నా కథతో కనెక్ట్ చేస్తున్నాడు అవుతాడు. ఇప్పుడు నీకున్నటువంటి అజ్ఞానం ఏదైతే ఉంది, అజ్ఞానం అంటే ఏంటి, మళ్ళీ చెప్తున్నాను ఏంటి, అనంతమైన వాడివి, శాశ్వతమైనటువంటి వాడివి, రూపరహితుడైనటువంటి నువ్వు ఎప్పుడైతే పరిమితమైనటువంటి అశాశ్వతమైనటువంటి రూపం కలిగినటువంటి దానితో నువ్వు ఎప్పుడైతే కనుగొన్నంత వరకు నీకు అజ్ఞానం అనేది ఉంటుంది. నిజానికి అదే అజ్ఞానము. కాబట్టి అజ్ఞానం పోవాలి అంటే, అజ్ఞానానికి మూల కారణం ఏంటి, మనకి స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో అవుతాడు అందించాడు. ఏంటి కారణం అన్నప్పుడు సంస్కారాలు. రెండు రకాలుగా చెప్పాడు. మొదటిది వ్యత్యాసాలకి కారణం సంస్కారాలే. రెండో సందర్భంకి వచ్చేసరికి మాత్రం అజ్ఞానానికి కారణం కూడా సంస్కారాలే, ఒక రకంగా చెప్పాలి అంటే. కాబట్టి ఎప్పటి వరకు ఉంటుంది ఈ అజ్ఞానం కొనసాగుతుంది అంటే, నీకు ఆత్మ యొక్క చైతన్యము అంటే కాన్షియస్నెస్ ఆఫ్ ది సెల్ఫ్. నేను స్థూల శరీరాన్ని కాదు, నేను సూక్ష్మ శరీరాన్ని కాదు, నేను మానసిక శరీరాన్ని కాదు, నేను ఎవరిని, నేను ఆత్మని, నేను దేహాన్ని కాదు దేహధారిని.
కాబట్టి ఆ దేహాన్ని ధరించిన వాడిని తప్ప, నేను వస్త్రం వేసుకున్న వాడిని తప్ప, వస్త్రాన్ని నేను వస్త్రాన్ని కాదు, నేను షర్ట్ వేసుకున్నానండి, షర్ట్ నేను అయిపోను, షర్ట్ లాంటిది ఇవంతా కూడా. కాబట్టి అటువంటి పూర్తి అంటే ఆత్మ యొక్క చైతన్యం అనేది పూర్తిగా వికసించాలి అంటే ఏంటి, దానికి కావలసినటువంటి పూర్తి చైతన్యాన్ని పొందితే తప్ప ఈ ఆత్మకు ఈ అజ్ఞానం కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ ఆత్మకి పూర్తి చైతన్యం వచ్చినా కూడా ఇంకా అది అజ్ఞానంతో కప్పబడి ఉందని చెప్పబడుతుంది. అంటే ఎలా అండి, ఇప్పుడు ఎలా తీసుకోవాలి ఈ మాటని అన్నప్పుడు, ఇప్పుడు చూడండి, మానవ జన్మ ఎన్నోసార్లు చెప్పాడు అవుతాడు, ఎన్నిసార్లు రిపీట్ చేశాడు ఈ మాట అంటే, ఎందుకంటే ఒక మానవుడిగా పుట్టిన ప్రతి వాడు మాధవుడైపోతున్నాడా? మనిషి జన్మ తీసుకున్న ప్రతి వాడు ఒక్కసారిగా ఆత్మ సాక్షాత్కారం పొందుతున్నాడా? మానవ జన్మ ప్రాప్తించిన తర్వాత తాను ఎందుకోసం అయితే వచ్చాను ఈ లోకానికి, అంటే నాకు సంబంధం లేని వాళ్ళ మధ్య నన్ను ఎందుకు ఉంచాడు అవుతాడు. భగవంతుడు నా తండ్రి ఎవరు, పరమాత్ముడు మాత్రమే. ఎందుకంటే నన్ను నేను ఒక ఆత్మగా ఎప్పుడైతే అస్తిత్వంగా కనుగొన్న తర్వాత వెంటనే నాకు ప్రేమ గుర్తొస్తుంది. ఎందుకంటే సెకండ్ రియాలిటీ అదేనండి. మనం 7 రియాలిటీస్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఓన్లీ రియల్ ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి, ఏకైక నిజమైన అస్తిత్వము. ఇప్పుడు నాతో కనెక్ట్ చేసుకోమంటున్నాడు అవుతాడు, నీ నిజమైన అస్తిత్వం ఏంట్రా? ఇప్పుడు హరిప్రసాద్ అనేవాడు మాట్లాడుతున్నాడు, హరిప్రసాద్ అనేటువంటి వాడు తిరుగుతున్నాడు అంటే కారణం హరిప్రసాద్ కాదు. హరిప్రసాద్ చేత మాట్లాడించేవాడు, హరిప్రసాద్ చేత కదిలించేటువంటి వాడు హరిప్రసాద్ లోనే ఒకడు ఉన్నాడు. వాడెవరో తెలుసుకుంటున్నాడు అవుతాడు. అది రియల్ ఎగ్జిస్టెన్స్. హరిప్రసాద్ అనేది ఫాల్స్ ఎగ్జిస్టెన్స్. ఈ రోజు కనిపిస్తుంది, నామరూపాలు అనేది ఎప్పుడో రోజు అది పడిపోతుంది. డిసోసియేట్ అయిన తర్వాత అసలు ఇటువంటి చలనం ఉండదు. కానీ నాలో ఉన్న రియల్ ఎగ్జిస్టెన్స్ ఏంటి, ఆత్మ. ఎప్పుడు నన్ను నేను ఆత్మగా ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేశానో, నన్ను నేను ఆత్మగా ఎప్పుడైతే చేసుకొని కనుగొన్నానో, తర్వాత మాట్లాడమన్నాడు ప్రేమ గురించి. నువ్వు ఎప్పుడైతే ఆత్మగా నువ్వు తీసుకున్నప్పుడు ఈ లోకంలో ఎవరిని ప్రేమిస్తావయ్యా నువ్వు? నువ్వు ఆత్మగా ఫైండ్ అవుట్ చేసినప్పుడు, నువ్వు ఆత్మగా నువ్వు కనుగొన్నప్పుడు ఇక ప్రేమించడానికి ఇక్కడ ఎవరున్నారు? ఒక పరమాత్మ తప్ప. అలా వచ్చింది ఓన్లీ రియల్ లవ్, అలా వచ్చింది ఆదుకునే ప్రేమ. కాబట్టి నన్ను నేను శరీరంగా కనెక్ట్ చేసుకుంటే అర్థమవుతుంది, వీళ్ళు ప్రేమించాలి, వాళ్ళని ప్రేమించాలని తెలుస్తుంది. కానీ ఒక్కసారి ఈ శరీరాలతో కాదు కదా నేను వచ్చింది, ఈ శరీరాల యొక్క సంబంధాలతోనే సంతృప్తి పడడానికి కాదు కదా. ఇటువంటి అంటే ఏ రకంగా విలువ లేనటువంటి సంతోషాల వెనక పడడం వల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు కదా. ప్రయోజనం ఉంది, బట్ దట్ ఈస్ నాట్ హైయెస్ట్ బెనిఫిట్. హఫీజ్ చెప్పినటువంటి 3rd కప్లెట్ లో తీసుకుంటే, నాకు గురువు దగ్గర ఎందుకు నేను బానిస అయ్యాను అన్నప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటి, ఐఎమ్ స్లేవ్ ఆఫ్ ది మాస్టర్ హూ హాస్ రిలీజ్డ్ మీ ఫ్రమ్ ఇగ్నోరెన్స్. చూడండి, మనం ప్రతి అంటే ఈ అజ్ఞానం నుండి విడదీశాడు కాబట్టి, విడుదల చేశాడయ్యా నన్ను. ఒకవేళ నీకు గురువు కాకుండా ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో నేను ఎవరైనా ఈ అజ్ఞానం నుండి విముక్తినిస్తారా కనుక్కో అంటాడు. ఒక చాయిస్ ఇస్తున్నాడు హఫీజ్, కనుక్కో. బెంగళూరులో ఎవరైనా ఇస్తారా కనుక్కోరా అంటున్నాడు నన్ను. వెళ్ళి వెతుకు, ప్రతి ఇంటికి వెళ్ళి వెతుకు, ఇంటి డోర్ తలుపు తట్టి మరీ అడుగు, ఎవరైనా నేను మీ ఇంట్లో నీకు బానిసగా పడుంటాను, నా అజ్ఞానం నుండి విడదీస్తావు అంటే అతను విడదీయగలుగుతాడా? ఎంత వెతికినా కనపడతారా? ఒక గురువు తప్ప, ఒక పరమాత్మ తప్ప ఎవ్వరు కనపడరు. కాబట్టి అందుకే రీజన్ చెప్తున్నాడు క్లియర్ గా. కాబట్టి ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తున్నాడు మనకి, అలా జన్మ తీసుకున్నప్పటికీ కూడా అలా అందరికి రావటం లేదయ్యా. మానవ జన్మ ఎత్తిన ప్రతి వాడు కూడా మాధవత్వాన్ని పొందలేకపోతున్నాడు. కారణం ఏంటి, మళ్ళీ సంస్కారములే. కాబట్టి అప్పటికి కూడా నువ్వు ఎంత కాలం అయితే, దీన్ని బట్టి ఏం చెప్తున్నాడు అవుతాడు, ఎంత కాలం అయితే ఈ మానవ జన్మతో పాటు నీకు ఒక బుద్ధి అనేది మరియు పూర్తి చైతన్యం అనేది ప్రాప్తించబడింది అనేది గుర్తించనంత వరకు నీ జీవితం ఎప్పుడు కూడా ఈ అజ్ఞానంతోనే కప్పబడి ఉంటుంది. గుర్తించాలి నువ్వు. మళ్ళీ బ్లైండ్ ఇమిటేషన్ గా వెళ్ళిపోకూడదు. ఏదో నా ముందు ఒకటి ఈ మారి చేస్తున్నాడు కాబట్టి నేను అలాగే చేయాలేమో, వాళ్ళ మార్గంలో వెళ్తున్నారు కాబట్టి నేను అలా వెళ్ళాలేమో, అందుకే అవుతాడు అదే అన్నాడు. బ్లైండ్ ఇమిటేషన్, గుడ్డిగా నమ్ముకుంటూ వెళ్ళిపోతున్నావు, అది కాదు.
ఒక జ్ఞానం సంపాదించాలయ్యా, నిన్ను నువ్వు విచారణ చేసుకోవాలయ్యా. ఈ జన్మ ఏంటి, ఈ పుట్టుక ఏంటి, చావులు ఏంటి, ఈ సుఖం ఏంటి, దుఃఖం ఏంటి, పాపం ఏంటి, పుణ్యం ఏంటి, ప్రపంచాలు ఏంటి, బాధలేంటి అనేది ఎప్పుడైనా నిన్ను నువ్వు విచారణ చేసుకున్నావా? విచారణ చేసుకోవయ్యా, నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలయ్యా. అది కానంత వరకు నీకు మానవ జన్మ యొక్క గొప్పతనం నీకు ఎన్ని జన్మలు ఎత్తినా తెలియదు. ఎన్ని జన్మలు ఎత్తావయ్యా? నీకు ఒక నెంబర్ కరెక్ట్ గా తీసుకుంటే కానీ ఆ నెంబర్ చెప్పట్లేదు అవుతాడు. అందుకే కన్ఫ్యూజ్ అవుతావు కాబట్టి ఒక జన్మ తీసుకురా అన్నాడు అవుతాడు. గత జన్మ ఒకటి తీసుకోరా అంతే. ఊరికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు నీతో ఉన్నటువంటి ఏబీసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పాత బ్యాచే. గత జన్మ నుంచి కూడా నీతో పాటు వాళ్ళు జర్నీ చేస్తున్నారు, నీతో పాటు ఉంటున్నారు. కాబట్టి గత జన్మలో నువ్వు ద్వేషించేవాడు ఈ జన్మలో నేను ఇష్టపడేవాడు అవచ్చు, గత జన్మలో నేను ఇష్టపడేవాడు ఈ జన్మలో నేను ద్వేషించవచ్చు. ఎందుకంటే ద్వంద్వం, ఇదంతా డ్యువాలిటీ, మారిపోతూ ఉంటుంది, ఒక్కసారిగా ఉండదు. ఇదంతా కూడా డ్యువాలిటీ కాబట్టి ఏదైనా జరగచ్చు, మొత్తానికి డ్యువాలిటీలోనే ఉంటుంది. కాబట్టి అలా ఉండటం లేదయ్యా. కాబట్టి ఒకవేళ ఒక మానవ జన్మలో పూర్తి చైతన్యం అనేది ప్రాప్తింప చేసినా కూడా అక్కడ కూడా అజ్ఞానంతో వాడు కప్పబడి ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా వికసించిన ఈ చైతన్యము ఆత్మకు స్వస్వరూపం ఎరుకను తక్షణమే కలిగించదు. ఏం చేస్తుంది? ఓకే అంటే మానవ జన్మ ఎత్తేసాను కాబట్టి ఓహో నాకు ఇప్పటికిప్పుడు నాకు ఆత్మ యొక్క ఎరుక వచ్చేస్తుంది అంటే రాదయ్యా, అది కూడా రాదు. అంటే ఏం జరుగుతుంది? అలా రాకపోవడానికి కారణం ఏంటి అంటే నీకు అవగాహన లేదు. ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఎందుకు ప్రతిసారి జన్మ ఎత్తిన ప్రతిసారి ఈ శరీరాలతోనూ ఈ ప్రపంచాలతోని ముడిపడిపోతున్నాను, పరిమితం అయిపోతున్నాను. మళ్ళీ పరిమితమైన తర్వాత మళ్ళీ పరిమితమైన జన్మే వస్తోంది కదా. ఇలా ఒక విధంగా ఒక సర్కిల్ లా తిరుగుతున్నాను కదా. ఎందుకు ఇలా జరుగుతోంది అన్నప్పుడు అలా కలగదు అంటున్నాడు అవుతాడు. అలా ఎరుక కలగదు, ఆ తక్షణమే కలగదు. ఎందుకు కలగదు అన్నప్పుడు ఆ సంస్కారాలు నీకు ఆ ఎరుకని ఇవ్వనివ్వదయ్యా. అది ఇవ్వదు నీకు. ఆ స్థూల సంస్కారాలు అనేది ఎంత గొప్పగా ఉంటుంది అంటే ఆ స్థూల సంస్కారాలు సూక్ష్మంగా వెళ్ళే అవకాశం కూడా ఇవ్వదు. అంటే మోస్ట్ సోల్ గానే ఉంచడానికి ఇష్టపడుతుంది తప్ప సంసోల్ గానో లేకపోతే పాత గురించి తెలుసుకునే అవకాశం ఇవ్వదు. అంటే మొత్తానికి ఏం జరుగుతుంది? సహకరించని సంస్కారాలే నిజానికి మానవ జన్మలో ఎక్కువగా ఉంటాయి. లోకానికి సహకరించినంత సంస్కారాలు ఆధ్యాత్మికతకి నిన్ను తెలుసుకోవడానికి ఖచ్చితంగా సహకరించదు. కానీ నువ్వు సహకరింప చేసుకోవాలి. అవుతాడు అదే చెప్తున్నాడు మనకి. ఒకే మాట చెప్తున్నాడు, కాన్స్టాంట్ గా చెప్తున్నాడు అదే మాట, ఒకే మాట చెప్తున్నాడు. అది సహకరించదయ్యా. నువ్వు కూర్చుంటే, నువ్వు నలుగురితో మాట్లాడుతూ ఉంటే నీకు సహకరించే సంస్కారాలు నీ యొక్క జన్మకారకుడు గురించి మాట్లాడితే అది వినడానికి సిద్ధంగా లేదయ్యా. అది వినటం లేదు. అది ఒక 10 మందితో లోకోపాసనం చేస్తున్నప్పుడు నీకు సహకరించిన సంస్కారాలు ఒక 5 నిమిషాల పాటు మెహరోపాసనం కూర్చుందామంటే సంస్కారాలు అంత తేలిక సహకరించదండి. అందుకని మా అందరికి అనుభవమే. 6:30 నుంచి 8:30 దాకా కూర్చోబెట్టామంటే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదండి. ఎవరికి వాళ్ళు విచారణ చేసుకుంటే అర్థమైపోతుంది. 6:30కి ముందు రానటువంటి సంస్కారాలు అడ్డు 8:30 వరకు తర్వాత రానటువంటి ఆలోచనలు ఈ 2 గంటల్లోనే చాలా వచ్చేస్తుంది. ఇంక చాలే ఇప్పుడే ఆల్మోస్ట్ మనకి మోక్షం వచ్చేసింది, ఇంకా ఆపేయచ్చు, ఇంకా మనం ఆల్రెడీ మనం వచ్చిన పని పూర్తి అయిపోయింది, వెంటనే ఇంక లేసి వేరే పనులు చేసుకోవాలి అని ఎంత మందికి మనలో అంటే ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుంటే తెలిసిపోతుందండి. ఇప్పుడు ఈ క్షణం మనం ఆలోచించినప్పుడు కళ్ళ ముందు సృష్టికర్త సాక్షాత్ అవతార పురుషుడే వచ్చి మాట్లాడుతున్నప్పటికీ కూడా అది అంత సహకరించేటువంటిది కాదండి. నా పోటీ వాడి గురించి చెప్తున్నానండి, నా పోటీ వాడికి. కాబట్టి సహకరించటం లేదు. అదేం చేస్తోంది రకరకాలుగా ఇంకా చాలు ఇంకా వెళ్తాం పది, వేరే పని ఉంది కదా, మనం లేకపోతే లోకం కదలదు, మనం ఖచ్చితంగా ఉండాలి. మెహర్బాబు లేకపోయినా లోకం కదులుతుందే తప్ప నువ్వు లేకపోతే లోకం కదలదు, ఎందుకంటే నువ్వే సృష్టికర్త కాబట్టి అనేటువంటి అదిగో జాదు చేస్తోంది. అందుకే అది అవుతాడు అంటున్నాడు. అంత తేలిగ్గా తక్షణమే అటువంటి ఎరుక కలగదు. దీనికి విరుద్ధంగా ఆత్మ యొక్క చైతన్యము పూర్తిగా వికసించినప్పుడు ఆత్మ తనను తాను ఒక మానవుడిగా గుర్తించడం మొదలు పెడుతుంది. అంతవరకు చేస్తుంది. ఎంతవరకు చేస్తుంది? అలా నువ్వు మనిషిగా పుట్టిన తర్వాత నువ్వు ఒక జంతువు లేకపోతే క్రిమికీటం కాకుండా నేనేం చేస్తోంది, ఎలా ఐడెంటిఫై అలా చేస్తోంది, నువ్వు మనిషివేరా, నువ్వు మనిషివే, అంతవరకే.
చాలు చాలు అంతే, నువ్వు మానవుడు, అంతే నువ్వు మనిషివి. సో నీకు అమ్మా నాన్న భార్య బిడ్డలు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి నిన్ను నువ్వు శరీరాన్ని గుర్తించేలా చేస్తుంది, నీకు ఇష్టమైనటువంటి శరీరాలను గుర్తించేలా చేస్తుంది, అంతవరకే చేస్తుంది. కాబట్టి అంత తేలిక కాదు ఒక్కసారిగా ఆత్మ యొక్క చైతన్యము, ఆత్మ యొక్క ఎరుక కలగడానికి. తర్వాత అవతారం ఏం చెప్తున్నాడు కంటిన్యూ చేస్తూ, ఆత్మ యొక్క చైతన్యము క్రిమి రూపంలోని మొట్టమొదటి జాతితో సహచర్యం చేసినప్పుడు వృక్ష రూపంలోని చిట్ట చివరి జాతి సంస్కారాన్ని అనుభవించి ఖాళీ చేస్తుంది. ఏం జరుగుతోంది ఇక్కడ? మోస్ట్ ఫస్ట్, మనకి సెట్ ఆఫ్ వర్డ్స్ చెప్పాడు కదండి అవుతాడు. మోస్ట్ ఫస్ట్, మోస్ట్ నెక్స్ట్, మోస్ట్ లాస్ట్, ఈ మూడు ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది? ఎప్పుడైతే ఈ వామ్స్ రెప్టైల్కి వచ్చినప్పుడు ఎప్పుడైతే అసోసియేట్ అవుతుంది, ఫస్ట్ మోస్ట్ ఫస్ట్ అన్నమాట, అంటే మొదటిసారిగా ఎప్పుడైతే అసోసియేట్ అయినప్పుడు అది దానికన్నా ముందు ఎక్కడుంది? అది వృక్ష రూపంలో చిట్ట చివరి జాతి సంస్కారాల్ని అనుభవించి, అంటే 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 ఇక్కడ ఫస్ట్ టైం వామ్స్ రెప్టైల్స్ తో ఎప్పుడైతే అసోసియేట్ అయిన తర్వాత అక్కడ అనుభవించేది గత జన్మ సంస్కారం అనుభవిస్తోంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి అవుతాడు, ఇది కొంచెం శ్రద్ధ పెట్టి ఆలకిస్తే ఇక్కడ అవుతాడు చెప్పే మాట అర్థమవుతుందండి. సాధారణంగా మనకి అవుతాడు చెప్పే మాట ఏంటి అంటే, ఒక మనిషి, ఒక మానవుడు పుట్టిన తర్వాత, అంటే అసోసియేట్ అయిన ఒక ఫామ్ తో అసోసియేట్ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాల వరకు ఈ జన్మకి సంబంధించింది అతడు ఖర్చు పెట్టుకోవడము, అక్యుములేట్ చేయడము జరగదండి. ఒక వయసు వరకు అని చెప్పాడు అవుతాడు. ఎవరికైనా గుర్తుందండి? 7 years అని, చిన్నపిల్లోడు 7 years అబౌవ్ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది చెప్పాడు నాన్న. ఈ జన్మ 7 సంవత్సరం, 7 సంవత్సరాలు చెప్పాడు అవుతాడు. అంటే ఒక మానవ జన్మ తీసుకున్న తర్వాత, అంటే ఒక రీఇన్కార్నేషన్ లోని ఒక ఫామ్ తో అసోసియేట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? అసోసియేట్ అయిన తర్వాత కూడా అప్ టు 7 years వరకు ఏం జరుగుతుంది అంటే, ఆ జీవుడు ఎవరైతే ఉన్నాడో అతడు గత జన్మకి సంబంధించింది అనుభవిస్తాడు. అంటే ఆ పిల్లవాడు అప్పుడు నవ్వుతాడు, అప్పుడు ఏడుస్తూ ఉంటాడు అబ్జర్వ్ చేస్తే, అంటే గత జన్మది అతడు ఒక్కొక్కసారి అనుభవిస్తున్నాడు, గత జన్మానికి సంబంధించింది అప్ టు 7 years. అందుకే అవుతాడు అప్ టు 7 ఏజ్ వచ్చేంత వరకు పిల్లలకి వీలైనంత వరకు ఒక డివైన్ ఎన్విరాన్మెంట్ ఏమన్నాడు అవుతాడు. పిల్లలకి 7 సంవత్సరాలు వచ్చేంత వరకు ముఖ్యంగా వీలైతే, ఎందుకంటే ప్రయత్నించమని చెప్పాడు అవుతాడు. ఆ పిల్లలకి అప్ టు ఏజ్ ఆఫ్ 7 వరకు ఏం చేశాడంటే అవుతాడు, వీలైనంత వరకు ఒక డివైన్ ఎన్విరాన్మెంట్ ఇవ్వండి ఆ పిల్లలకి. ఒక నామం చెప్పడము, లేకపోతే ఒక సత్సంగాలు చేయడము, లేకపోతే సహవాసాలు చేయడము, లేకపోతే కూర్చొని నీ భగవన్ నామం చేయడము, మొత్తానికి ఆ పిల్లలకి అటువంటి ఒక సంస్కారములు అనేది కూడా వీలైనంత వరకు అతని అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు? ఆఫ్టర్ 7 years తర్వాతే. కానీ అతను గత జన్మది అనుభవిస్తున్నా కూడా అతని శరీరం అనేది కూడా ఆ సంస్కారాలు ఖచ్చితంగా దాన్ని గ్రాస్ చేస్తుంది అప్ టు ఏజ్ 7 వరకు చేసినప్పుడు. అలాగే ఇదే చెప్తున్నాడు అవుతాడు ఇక్కడ కూడా. అంటే ఒక్కసారి క్రిమి కీటకాలుగా, అంటే వామ్స్ రెప్టైల్స్ గా ఫస్ట్ టైం అసోసియేట్ అయినప్పటికీ కూడా అది అనుభవించేది ఆ వామ్స్ రెప్టైల్ కి సంబంధించిన సంస్కారాలు కాదు. దేనికి సంబంధించింది అది చేస్తోంది? ఆ వెజిటేబుల్ ఫామ్ లో ఉన్నటువంటి మోస్ట్ లాస్ట్ లో ఉన్నటువంటి విడిచిపెట్టినప్పుడు అది తెచ్చుకుంది కదండి సంస్కారాలు, అనుభవించడానికి తెచ్చుకుంది కదా సంస్కారాలు. అది ఇక్కడ మొదటి ఫామ్ లోని, మొదటి అసోసియేషన్ లోని అనుభవించి ఖాళీ చేస్తోంది, అలా అక్కడ ఖర్చు పెట్టుకుంటోంది. ఇది చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి క్రిమి రూపంలోని మొట్టమొదటి జాతితో ఆత్మ తనను తాను, అంటే తాదాత్మ్యతం చెందుతూ పొందిన విభిన్న అనుభవాల ద్వారా ఎప్పుడైతే వృక్ష రూపంలోని చిట్ట చివరి జాతి సంస్కారాలన్నీ పూర్తిగా ఖాళీ లేదా ఖర్చు అయిపోతాయో అప్పుడు క్రిమి రూపంలోని ఆ మొట్టమొదటి జాతి విడిచిపెట్టబడుతుంది లేదా వేరు చేయబడుతుంది. ఆత్మకు ఇప్పుడు క్రిమి రూపంలోని మొట్టమొదటి జాతి సంస్కారాలు ఎరుక ఉన్నప్పటికీ మరొకసారి ఏ రూపం లేకుండా ఉంటుంది. సో మనకి ఇది బాబా రిపీట్ చేస్తూనే ఉన్నాడు. అసోసియేట్ అయిపోయిన తర్వాత, ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత, డిసోసియేషన్ అయిన తర్వాత ఏం చేస్తుంది? ఇక్కడ డిసోసియేషన్ అయిపోతా ఉంది. మళ్ళీ డిసోసియేషన్ అయిన తర్వాత మరొక ఫామ్ తో అంటే అసోసియేట్ అవడానికన్నా ముందు ఏం చేస్తోంది? మళ్ళీ ఎటువంటి రూపం లేకుండా ఒక గ్యాప్ లో ఉంది. ఇదే సేమ్ మనకి రిపీట్ చేస్తున్నాడు అవుతాడు. ఇదంతా మనకి ఆల్మోస్ట్
ఎవల్యూషన్ ప్రాసెస్ కావచ్చు, రీఇన్కార్నేషన్ ప్రాసెస్ కావచ్చు, ఇది సేమ్ ఫార్ములా అప్లై అవుతుందండి. ఇది కొద్దిగా కాస్త శ్రద్ధతో ఆలకిస్తే ఎవల్యూషన్ ప్రాసెస్ లో కానీ రీఇన్కార్నేషన్ ప్రాసెస్ లో కూడా ఒక గ్యాప్ ఉంటుంది. ఎందుకంటే మనకి మానవుడు బాడీ అసోసియేట్ అయిన తర్వాత కూడా అతనికి అవుతాడు చెప్పాడు. ఆ ఫస్ట్ 72 hours 10 days, ఆఫ్టర్ 10 days అని చెప్పాడు అవుతాడు. అంటే 3 stages ఎలాగైతే ఉందో, అంటే బాడీ తీసుకున్న తర్వాత మోస్ట్ సోల్స్ కి వెంటనే బాడీ రాదు, వెంటనే ఇంకొక బాడీతో అసోసియేట్ అవడానికి లేదు, అతనికి టైం గ్యాప్ పెట్టాడు అవుతాడు. అదే విధంగా ఎవల్యూషన్ ప్రాసెస్ లో కూడా ఎటువంటి రూపం లేకుండా కూడా కొంతకాలము అలా రూపం లేకుండా ఉంటుంది. ఇది మనకి ప్రతి చోట మనకి అవతాడు రిపీట్ చేస్తూనే ఉన్నాడు. కాబట్టి సో తర్వాత అవతాడు ఏం చెప్పబోతున్నాడు అనే విషయాల్ని మనము హర్ష, జీవన లేకపోతే చేతన్ ద్వారా ఆలకిద్దామండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. These impressions of the most first species of worm form must be experienced and exhausted. Therefore, the consciousness of the soul associates itself with another appropriate medium and thence the soul to identify with the most next species of worm form. This medium of the most next species of worm form is nothing another than the consolidated mold of the impressions of the most first species of worm form. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. Spices after species of worm form are those molded and dropped, while the consciousness of the soul rapidly evolves through experiencing the varied impressions of worm form through diverse species of worm form. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. క్రిమి రూపంలోని మొట్టమొదటి జాతి యొక్క ఈ సంస్కారాలు ఖచ్చితంగా అనుభవించబడి ఖాళీ అవ్వాలి. అందువలన క్రిమి రూపంలోని మొట్టమొదటి జాతికి వెనువెంటనే వచ్చే జాతితో ఆత్మ తదాత్మ చెందడానికి మొగ్గు చూపేలా ఆత్మ యొక్క చైతన్యము మరొక తగిన మాధ్యమంతో సహచర్యం చేసి దాహోహం చేస్తుంది. క్రిమి రూపంలోని మొట్టమొదటి జాతికి వెనువెంటనే వచ్చే జాతి యొక్క ఈ మాధ్యమము క్రిమి రూపంలోని మొట్టమొదటి జాతి సంస్కారాల గని భవించిన మూసయే కాని వేరొకటి కాదు. చెప్తాం. క్రిమి రూపాలకు చెందిన విభిన్న సంస్కారాలను క్రిమి రూపంలోని వివిధ జాతుల ద్వారా అనుభవిస్తూ ఆత్మ యొక్క చైతన్యం త్వరితగతిన వికసిస్తున్నప్పుడు క్రిమి రూపంలో జాతుల తర్వాత జాతులు మలచబడతాయి మరియు విడిచిపెట్టబడతాయి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. సో ఇక్కడ అవుతాడు ఏం కంటిన్యూ చేస్తున్నా అంటే, సో క్రిమి రూపంలోని మొట్టమొదటి జాతి యొక్క సంస్కారాలు ఖచ్చితంగా అనుభవింపబడి ఖాళీ అవ్వాలి, అంటే ఖర్చు అవ్వాలి. అంటే అది పూర్తిగా అంటే ఏం జరుగుతోంది ఇక్కడ అంటే ఎప్పుడైతే మొదటిసారిగా ఈ యొక్క క్రిమి కీటకాలతో ఆ శరీరాలతో ఎప్పుడైతే అసోసియేట్ అయిన తర్వాత అవి కూడా ఖర్చు పెడుతూ వెళ్ళాలి. కాబట్టి అందువలన క్రిమి రూపంలోని మొట్టమొదటి జాతికి వెనువెంటనే వచ్చే జాతితో ఆత్మ తాదాత్మ్యత చెందడానికి మొగ్గు చూపేలా ఆత్మ యొక్క చైతన్యము మరొక తగిన మాధ్యమంతో సహచరం చేసి దోహదం చేస్తుంది. సో ఏం చెప్తున్నాడు మనకి అది అవుతాడు అదే విధంగా సేమ్ అదే చెప్తున్నాడు, సేమ్ అదే ఫార్ములా ఇక్కడ రిపీట్ అవుతా ఉంది. ఏం జరుగుతూ ఉంది వెంటనే ఎప్పుడైతే మోస్ట్ ఫస్ట్ కి ఎప్పుడైతే ఒక ఫామ్ తో అసోసియేట్ అయిన తర్వాత ఆ ఫామ్ తో ఎప్పుడైతే ఐడెంటిఫై అయిన తర్వాత ఆ విధంగా సంస్కారాలు, ఎందుకంటే
ఆ విధంగా సంస్కారాలు అనేది పెరగడం ఉంటుంది. ఇంక్రీజింగ్ ఆఫ్ సంస్కారాస్ అట్ ద సేమ్ టైం ఎవాల్వ్ ఆఫ్ కాన్షియస్నెస్. రెండు జరుగుతోంది. అంటే ఎలా జరుగుతోంది ప్యారలల్ గా అంటే ఈ 3 ప్రక్రియల ద్వారా అసోసియేషన్, ఐడెంటిఫికేషన్ అండ్ డిసోసియేషన్. ఎందుకు జరుగుతోంది ఇదంతా కూడా మస్ట్ నెసెసరీగా జరుగుతోంది, అత్యంత అవసరంగా జరుగుతోంది. ఎందుకు జరగాలి? ఇక్కడ అసోసియేట్ అయ్యి తీరాలి, ఇక్కడ ఐడెంటిఫై అయ్యే తీరాలి, అదే విధంగా డిసోసియేట్ అయ్యే తీరాలి. ఎందుకంటే ఇక్కడ అంతా అత్యంత అవసరమైనటువంటిది. ఎందుకంటే ఈ 2 ప్రక్రియలు జరగాలి కాబట్టి, ఈ 2 బెనిఫిట్స్ పొందాలి ఆత్మ అనేది మానవ జన్మ దాకా రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మొదటిదేంటి? సంస్కారాలు పెంచుకోవాలి, అదే విధంగా చైతన్యం అనేది వికసింప చేసుకోవాలి. సో ఏం చేస్తుంది? వెంటనే వచ్చేటువంటి మాధ్యమము క్రిమి కీటకాల్లో ఉన్నటువంటి మోసయ్యే తప్ప కానీ వేరొకటి కాదు. మళ్ళీ అదే చెప్తున్నాడు అవుతాడు. ఏం జరుగుతోంది? ప్రతిసారి అంటే డిసోసియేట్ అయిన ప్రతిదీ కూడా దాని వల్ల వచ్చినటువంటి ఆ మౌల్డెడ్ అయినటువంటి ఆ ఇంప్రెషన్స్, ఆ ఘనీభవించినటువంటి సంస్కారాల మూస అనేది మరొక ఫామ్ తో అసోసియేట్ అలా చేస్తోంది. ఈ విధంగా కొనసాగుతూనే ఉంది. ఇక్కడ కొత్తగా ఏం చెప్పట్లేదు అవుతాడు, కొత్తగా ఏం లేదు. నీకు ప్రతి ఒక్కటి అంటే ఇక్కడ నీ మోస్ట్లీ ఇక్కడ ఏం మారుతోంది? ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే అవతాడు చెప్పే మాటని బాగా జస్ట్ కాస్త శ్రద్ధతో ఆలకిస్తే, ఆ సహకరించిన సంస్కారాలని కూడా సహకరింప చేసుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ క్లియర్ ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ ఏం మారుతోంది? రూపాలు మారుతోంది, రూపం మారుతోంది, రూపం మాత్రమే మారుతోంది. ప్లస్ అది ఇంకోటి ఈ స్థూల ప్రపంచాన్ని అనుభవించేటువంటి ఒక డిగ్రీ కూడా పెరుగుతోంది. ఆ డిగ్రీ కూడా ఎందుకని తెలుస్తోంది. ఇప్పుడు రాయికి సంబంధించినంత వరకు గ్రాస్ వరల్డ్ ఎలా ఎక్స్పీరియన్స్ చేసింది? స్టోన్ కన్నా మెటల్ బెటర్ గా ఎక్స్పీరియన్స్ చేసింది. కరెక్ట్ గా చూడాలంటే ఒక స్లైట్ టెస్ట్ కాబట్టి కొద్ది డిఫరెన్స్ అంత ఎక్కువ లేదు. కానీ మెటల్ తో పోల్చుకుంటే గ్రాస్ వరల్డ్ ని బాగా ఎక్స్పీరియన్స్ చేసింది ఎవరు అన్నప్పుడు వెజిటేబుల్ కన్నా వార్మ్స్, రెప్టైల్స్. ఈ విధంగా తీసుకున్నప్పుడు లాస్ట్ కి అనిమల్ దాకా వచ్చేంత వరకు అంటే స్టోన్ తో కంపేర్ చేస్తే అనిమల్ కరెక్ట్ గా అనుభవిస్తోంది స్థూల ప్రపంచాన్ని. అంటే క్లియర్ గా చెప్పాలి అంటే శరీరాలు మారుతున్నాయి. ఎందుకు మారుతోంది? రకరకాల రూపాలు తీసుకుంటుందే తప్ప కానీ జరిగే ప్రక్రియ ఒక్కటే. ఏంటది? మొదటిది ఏంటి? సంస్కారాలు పెంచుకోవడము, ఆ చైతన్యాన్ని వికసింప చేసుకోవడము. సో రెండో స్టేజ్ లో ఏంటి? ప్రతి ఒక్క కింగ్డమ్ లో కూడా ఆ యొక్క ఫామ్ తో అసోసియేట్ అవ్వడము, ఆ ఫామ్ తో తనను తాను ఆ ఫామే నేను అనే విధంగా ఐడెంటిఫై అవ్వడము. ఆ తర్వాత అక్కడ పూర్తయిన తర్వాత ఎంత వరకు సంస్కారాలు పెంచుకోవాలి, ఎంత వరకు చైతన్యం వికసింప చేసుకోవాలి అనేది నిర్ణయించిన తర్వాత ఆ రూపం నుండి ఆ ఆత్మ అనేది డిసోసియేట్ అవుతోంది. సేమ్ అదే ఫార్ములా రిపీట్ అవుతుంది. అవుతాడు అదే చెప్తున్నాడు ఒక్కటే ఫార్ములా. అంటే ఆ ఫార్ములా కరెక్ట్ గా పట్టుకోగలిగితే, కరెక్ట్ గా అవుతాడు చెప్పే మాట శ్రద్ధగా ఆలకించగలిగితే అర్థమవుతుందండి. ఇక్కడ మనకి కన్ఫ్యూజన్స్ అంతా ఏం లేదు కానీ అర్థమవుతుంది సరిగ్గా గనక అర్థం చేసుకోగలిగితే. ఓకేనండి. సో తర్వాత అవుతాడు ఏం చెప్పబోతున్నాడు అనే విషయాన్ని మనము నాగేష్ గారు అండ్ నర్మదా గారి ద్వారా ఆలకిద్దామండి. Avatar Meher Baba Ki Jai. When the conscious soul is warm conscious, the experiences itself as a warm in the gross world. The consciousness of the soul also has, for the first time, the experience of voluntary movement and also experiences that it is an animate creature. This warm conscious soul, in its trivial to gain more and greater consciousness, also experiences itself in the gross world as an invertebrate and at a later stage in other states of vertebrate, limbless, creeping, worm forms of diverse species. In other diverse species of worm form, the consciousness of the soul undergoes further varied experiences of voluntary movement through crawling, through pairs of legs, and sometimes through multiple pairs of legs, and sometimes through pairs of legs and pairs of wings. Sometimes the warm conscious soul is varied species of worm form realizes itself as possessing a hairy surface, sometimes a smooth and silky, and sometimes a rough or a scaly surface. The warm conscious soul also realizes more acutely that
it has to struggle for its sustenance and also for its survival, and that it is endowed with sensation and life. ఎరుక గల ఆత్మ ఎప్పుడైతే క్రిమి ఎరుకను కలిగి ఉండి స్థూల ప్రపంచంలో తాను ఒక క్రిమిని అనే అనుభవం పొందుతుందో, ఆత్మ యొక్క చైతన్యం కూడా తొలిసారిగా స్వచ్ఛంద చలన అనుభవాన్ని మరియు తాను సజీవమైన ప్రాణిననే అనుభవాన్ని కూడా పొందుతుంది. ఈ క్రిమి ఎరుకగల ఆత్మ ఎక్కువైన అధికమైన చైతన్యాన్ని పొందడానికి పడే తన ప్రయాసలో స్థూల ప్రపంచంలో తాను ఒక వెన్నెముక లేని ప్రాణిని మరియు తరువాతి దశలో విభిన్న జాతులకు చెందిన వెన్నెముకలు గల అంగాలు లేని ప్రాకే క్రిమి రూపాల యొక్క ఇతర అవస్థలలో ఉండే ప్రాణిని అనే అనుభవాన్ని కూడా పొందుతుంది. ఆత్మ యొక్క చైతన్యం క్రిమి రూపంలోని ఇతర విభిన్న జాతులలో ప్రాకుట ద్వారా, జతల కాళ్ల ద్వారా, కొన్నిసార్లు పలు జతల కాళ్ల ద్వారా, అలాగే కొన్నిసార్లు జతల కాళ్ళు, జతల రెక్కల ద్వారా స్వచ్ఛంద చలనం యొక్క మరింత విభిన్నమైన అనుభవాలను పొందుతుంది. కొన్నిసార్లు క్రిమి ఎరుక గల ఆత్మ క్రిమి రూపంలోని విభిన్న జాతులలో వెంట్రుకలు గల పై భాగాన్ని కొన్నిసార్లు, నున్నని పట్టు లాంటి పై భాగాన్ని కొన్నిసార్లు, గరుకు లేదా పొలుసులు గల పై భాగాన్ని కొన్నిసార్లు పొందినట్లుగా తెలుసుకుంటుంది. క్రిమి ఎరుక గల ఆత్మ తన పోషణ కోసం, అలాగే మనుగడ కోసం తప్పక పోరాడాలని, అలాగే తనకు ఇంద్రియ జ్ఞానం, ప్రాణం ప్రసాదింపబడ్డాయని కూడా చాలా స్పష్టంగా తెలుసుకుంటుంది. This warm conscious soul with further evolution of consciousness through greater and varied innumerable experiences of varied and multiple impressions of varied species of worm form also experiences and realizes that it is an amphibian, that it has not only voluntary movement on earth but also freedom and mobility in water. ఈ క్రిమి ఎరుక గల ఆత్మ విభిన్న క్రిమి రూప జాతులకు చెందిన విభిన్నమైన విధములైన సంస్కారాల యొక్క అధికమైన మరియు విభిన్నమైన అసంఖ్యాక అనుభవాల ద్వారా మరింత చైతన్య వికాసాన్ని పొందుతుంది. దీనితో పాటు ఆత్మ తనను ఒక ఉభయచరంగా అనుభవాన్ని పొందుతుంది మరియు అనుభవంతో తెలుసుకుంటుంది. అనగా భూమిపైనే స్వచ్ఛంద చలనాన్ని కలిగి ఉండడమే కాకుండా నీటిలో కూడా స్వేచ్ఛను, చలన శక్తిని కలిగి ఉండేదానిగా అనుభవాన్ని పొందుతుంది మరియు అనుభవంతో తెలుసుకుంటుంది. అవతార్ మెహర్ బాబా కీ జై. సో ఇక్కడ మనకు అవుతాడు చెప్పిన మాటని ఒక్కసారి మీకు కావాలంటే డయాగ్రామ్ మీరు కావాలంటే 8 చార్ట్ చూస్తే అందులో ఉన్నటువంటి వామ్, ఇన్సెక్ట్, రెప్టైల్స్ గురించి మనకు అవుతాడు అందించడం జరిగింది. పేజ్ నెంబర్ 190 పక్కన ఒక చార్ట్ ఉంటుందండి. అది ఒక ఇట్స్ పిక్టోరియల్ వర్షన్ ఆఫ్ ది గాడ్ స్పీక్స్ అని చెప్తాడు అవుతాడు. అందులో ఉంటుంది. అంటే ఇక్కడ పూర్తిగా చూస్తే, ఎందుకంటే కొంచెం విజువల్ గా చూడాలనుకుంటే మీరు ఇప్పుడు అవుతాడు చెప్పినటువంటి లక్షణాలు ఏదైతే ఉన్నాయో వామ్స్, రెప్టైల్స్ లో ఉన్నాయి ఏంటి అన్నప్పుడు ఆ చార్ట్ పేరు వచ్చేసి ఆ చార్ట్ నెంబర్ 8A అండి. సో ఇక్కడ ఏం జరుగుతోంది, ఇక్కడ అవుతాడు ఇక్కడ పూర్తిగా ఆ వామ్స్, రెప్టైల్స్ ఎలా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే స్పష్టంగా చెప్తున్నాడు అవుతాడు తొలిసారిగా స్వచ్ఛంద చలన అనుభవాన్ని కలిగింది, తర్వాత తాను సజీవమైన ప్రాణిని అనేటువంటి అనుభవాన్ని కూడా పొందుతుంది. స్వచ్ఛందంగా అంటే పూర్తి కదలిక అండి. వామ్స్, రెప్టైల్స్ లో ఇంతవరకు మనకి స్టోన్ కి, మెటల్ కానివ్వండి, వెజిటేబుల్ ఇంతవరకు చూసాం. మనం ఇంత జర్నీ చేసినప్పుడు మనల్ని మనం ఒకసారి పట్టించుకుంటే, ఒకసారి మనల్ని మనం కాస్త విచారణ చేసుకుంటున్నప్పుడు అవుతాడు చెప్పే మాటని కనెక్ట్ చేసుకుంటే, సో నేను రాతిగా ఉన్నప్పుడు కదలిక లేదు, లోహంగా ఉన్నప్పుడు కదలిక లేదు, కానీ వృక్షంగా ఉన్నప్పుడు పాక్షికమైన కదలిక ఉంది.
ఎందుకంటే కింద ఉన్నటువంటి మూలాలు కదలకపోయినప్పటికీ కూడా పైన ఉన్నటువంటి ఆకులు కావచ్చు, లేకపోతే మిగతా పైన ఆల్మోస్ట్ ఒక పాక్షికమైన కదలిక ఉంది. కానీ పూర్తి కదలిక ఎప్పుడు వచ్చింది అంటే దీన్ని బట్టి ఏం చెప్తున్నాడు అవుతాడు, వామ్స్ రెప్టైల్స్ లో సాక్షాత్కరింప చేసుకోవాలి అంటే ఏంటి అంటే నీకు మోర్ కాన్షియస్ ఉండాలి. కదలిక ఎప్పుడు వచ్చింది నీకు? ఇప్పుడు పూర్తిగా మనిషిగా కదలగలుగుతున్నావు అంటే కారణం ఏంటి? ఆ పూర్తి కదలిక ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అక్కడి నుండే వచ్చింది, క్రిమి కీటకం నుండే వచ్చింది. పూర్తిగా కదలడం మాత్రమే, కదలిక మాత్రం గురించి మాట్లాడుతున్నా, మిగతా వాటి గురించి కాదు. అలాగే తాను ఒక సజీవమైన ప్రాణిని. ఎందుకంటే ఎలా తెలుస్తుంది సజీవమైన ప్రాణి అని తెలుస్తుంది అంటే, ఇప్పుడు చూడండి, ఒక క్రిమి కీటకాన్ని, ఒక ఈగ కానీ, ఒక చీమని కానీ మనం దాని దగ్గరికి వెళ్ళి హాని చేసే ప్రయత్నం చేసినప్పుడు తను కాపాడుకుంటుంది. అలా కాపాడుకునే ఆ కెపాసిటీ, ఆ క్యాపబిలిటీ స్టోన్ కి లేదండి, మనకి లోహానికి లేదు. అదే విధంగా వృక్షానికి లేదు. వృక్షాన్ని నరికేసినప్పుడు అలా కింద పడిపోతుంది తప్పించి, ఇతను నరికేస్తున్నాడు కాబట్టి తప్పించుకునే ప్రయత్నం ఏ వృక్షం చేయొద్దు. కానీ ఒక క్రిమి కీటకం చేస్తుంది. తనకు తెలుస్తోంది, ఇది నా ప్రాణము, నా ప్రాణం కాపాడుకోవాలి, ఇతను నన్ను చంపాలనుకుంటున్నాడు, నన్ను హాని చేయాలనుకుంటున్నాడు కాబట్టి అది తను కాపాడుకుంటుంది. అంటే అది అక్కడ అవతారు చెప్పిన సజీవమైన ప్రాణిని అనేటువంటి అనుభవాన్ని కూడా పొందుతుంది. కాబట్టి క్రిమి ఎరుక గల ఆత్మ ఎక్కువైనా అధికమైన చైతన్యాన్ని పొందడానికి పడే తన ప్రయాసలో స్థూల ప్రపంచంలో తాను వెన్నుముక్క లేని ప్రాణిని, అంటే అన్ని రకాలండి, వెన్నుముక్క కావచ్చు, అంటే ఇక్కడ పూర్తిగా అండి వామ్స్ రెప్టైల్స్, పురుగు పుట్రని కాకుండా రెప్టైల్స్ అంటే ఏంటి, మనకి పాములు అండి. పాములు మనం తీసుకుంటే దానికి ఎందుకు అలా పాకుతోంది అంటే దానికి వెన్నుపూసలు లేదు. కొన్ని మన ప్రాణులు చూడొచ్చు, కొన్ని క్రిమి కీటకాల్లో ఏం కనపడదు. అలా రకరకాలైనటువంటి ప్రాణిని తర్వాత దశలో విభిన్న జాతులకు వెన్నెముక గల అంగాలు లేని పాకే క్రిమి కీటకాలు, అంటే పాకడం అంటే పాములు అండి, క్రిమి రూపాల్లో ఉన్నటువంటి ఇతర అవస్థలలో ఉండే ప్రాణిని అనే అనుభవాన్ని కూడా పొందుతుంది. కాబట్టి ఆత్మ యొక్క చైతన్యము క్రిమి రూపంలోని ఇతర విభిన్న జాతులలో ప్రాకుడం ద్వారా, జతల కాల ద్వారా, పలు జతల కాల ద్వారా, అలాగే కొన్నిసార్లు జతల కాళ్ళు, జతల రెక్కల ద్వారా స్వచ్ఛంద చలనం యొక్క మరింత విభిన్నమైన అనుభవాలు పొందుతుంది. కారణం ఏంటి? దానికి సంపాదించుకున్నటువంటి మోర్ కాన్షియస్ వల్ల, ఎక్కువ చైతన్యం వలన. అంటే వామ్స్ రెప్టైల్స్ లో ఎటువంటి కాన్షియస్నెస్ ఉంటుందంటే WRM, ఎలాగైతే SMS VS, ఇది WRM. అంటే వామ్స్ రెప్టైల్స్ కి ఎటువంటి కాన్షియస్నెస్ ఉంటుందంటే మోర్ కాన్షియస్నెస్. కాబట్టి కొన్నిసార్లు క్రిమి ఎరుక గల ఆత్మ క్రిమి రూపంలోని విభిన్న జాతులలో వెంట్రుకలు గల పైభాగాన్ని కొన్నిసార్లు, నున్నని పట్టు లాంటి పైభాగాన్ని కొన్నిసార్లు, గరుకు లేక పులుసు గల పైభాగాన్ని కొన్నిసార్లు పొందినట్లు తెలుసుకుంటుంది. కాబట్టి మనం చూస్తూ ఉంటాం, రకరకాల ప్రాణులను చూస్తుంటాం, రకరకాలైనటువంటి జంతువులు, రకరకాల రూపాలు మనకు కనిపిస్తూ ఉంటుంది. క్రిమి ఎరుక గల ఆత్మ తన పోషణ కోసం, అలాగే మనుగడ కోసం తప్పక పోరాడాలని, అలాగే తనకు ఇంద్రియ జ్ఞానము ప్రాణం ప్రాప్తించబడింది అనేది కూడా చాలా స్పష్టంగా తెలుసుకుంటుంది అక్కడ. అది తక్కువేం కాదు, తెలుసుకుంటుంది, అంతే కదండి. ఇప్పుడు తను కాపాడుకోవాలి, ఆకలి తీర్చుకోవాలి అంటే, ఇప్పుడు రాతిగా ఉన్నప్పుడు అది సాధ్యపడలేదు, లోహంగా ఉన్నప్పుడు సాధ్యపడలేదు, వృక్షంగా ఉన్నప్పుడు సాధ్యపడలేదు. కానీ క్రిమి కీటకాలు వచ్చేసరికి మాత్రము సస్టైనింగ్ స్టార్ట్ అయింది. తను పోషించుకోవాలి, తన వాళ్ళని పోషించాలి అనేటువంటిది ఒక సంసారం రెడీ అయిపోయింది. కరెక్ట్ గా చెప్పాలి అంటే ఒక సంసారం, నిజమైన సంసారం రెడీ అయింది, అక్కడే స్టార్ట్ అయింది. అందుకే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు పిల్లల కోసం ఒక చీమ ఆహారం తీసుకెళ్తూ ఉంది, ఒక తన పిల్లల కోసం వచ్చేసి మిగతా క్రిమి కీటకాల ఆహారం తీసుకెళ్తుంది. అటు చూడొచ్చు, అటు సంసారం అక్కడే స్టార్ట్ అయిపోయి ఉంటుంది, బాగా క్లియర్ గా స్టార్ట్ అయి ఉంటుంది. కాబట్టి తన పోషణార్థం కూడా తను సస్టైన్ చేసుకోవాలి, తను కాపాడుకోవాలి, కాబట్టి రక్షణ కలిగించుకోవాలి. తనకు కూడా ఇష్టాలు ఉంటుందండి, ఇంద్రియ జ్ఞానం కూడా మొదలైపోయింది, ఆ సెన్సెస్ అనేటువంటిది కూడా. అందుకే మనకి చీమకి మీరు ఒక సాల్ట్ పెడితే తిందండి, షుగర్ పెడితే తింటుంది, దానికి ఇష్టాలు. చీమకు కూడా ఇష్టాలు ఉన్నాయండి. ఇంద్రియ జ్ఞానం అక్కడే స్టార్ట్ అయిపోయింది. లైఫ్ ఆఫ్ సెన్సెస్ అనేది, నాకు ఇది నచ్చదు, నాకు కారం అంతా నచ్చదు, నాకు స్వీటే కావాలంటుంది చీమ. అంటే ఏమైపోయింది అక్కడ? ఇంద్రియమైనటువంటి జ్ఞానం కూడా అది స్పష్టంగా చాలా స్పష్టంగా చెప్తున్నాడు అవుతాడు. ఎలా స్పష్టంగా తెలుసుకుంటూ ఉంది? ఇలా కంటిన్యూ చేస్తూ ఏం చెప్తున్నాడు అవుతాడు? సో ఈ విధంగా ఈ క్రిమి ఎరుక గల ఆత్మ విభిన్న క్రిమి రూప జాతులకు సంబంధించినటువంటి విభిన్నమైన బహువిధములమైన సంస్కారాల యొక్క అధికమైన విభిన్నమైన అసంఖ్యాక అనుభవాల ద్వారా
మరింత చైతన్య వికాసాన్ని పొందుతుంది. ఆ వికాసమే మోర్ కాన్షియస్నెస్. ఎంతవరకు ఎవాల్వ్ అయ్యింది అంటే వామ్స్ రెప్టైల్స్ లో ఉన్నంత వరకు నేను ఎంతవరకు కాన్షియస్నెస్ ఎవాల్వ్ చేసుకున్నాను అంటే మోర్ కాన్షియస్నెస్, ఎక్కువ చైతన్యాన్ని నేను సంపాదించుకున్నాను. దీంతో పాటు ఆత్మ తనను తాను ఉభయచరంగా అనుభవాన్ని పొందుతుంది. అంటే అనుభవంతో తెలుసుకుంటుంది. అంటే ఏంటి, ఒక చోటనే కాకుండా ఒక కప్ప తీసుకున్నప్పుడు అది ఎక్కడైనా బతకగలుగుతుంది, నీటిలోనూ బతకగలుగుతుంది, బయట కూడా బతుకుతుంది, భూమి మీద కూడా. అలా అన్ని రకాలైనటువంటి అనుభవాలు పొందుతుంది. నీటిలో కూడా స్వేచ్ఛను, చలన శక్తిని కలిగి ఉండేదానిగా అనుభవాన్ని పొందుతుంది. ఆ అనుభవంతో తెలుసుకుంటుంది. అంతే కదండి. ఇప్పుడు ఏదైనా కూడా ఒక క్రిమి కీటకము ఒకటి ఏదైనా ఒకటి ఇక్కడ నాకు ఇబ్బంది కలుగుతోంది, ఇక్కడ నాకు ప్రాణి హాని కలుగుతుందంటే ఆటోమేటిక్ గా ఆ జీవరాశి అటు పక్క రావడం మానేస్తుంది. అది ఏం చేస్తోంది, అది పూర్తిగా తెలుసుకుంటోంది అక్కడ నాకు హాని కలుగుతుంది కాబట్టి నన్ను నేను కాపాడుకోవాలి, నా పిల్లల్ని కాపాడుకోవాలి, నా వాళ్ళని కాపాడుకోవాలి అనేటువంటి అనుభవం కలిగేలా చేస్తుంది. కాబట్టి మనిషికి చాలా దగ్గర పోలికున్నటువంటి ఒక జాతి ఏదైనా ఉంది అంటే అది క్రిమి కీటకాల జాతి. పెద్ద డిఫరెన్స్ లేదని చెప్పాడు అవుతాడు. పెద్ద డిఫరెన్స్ లేదు రెండింటికి కూడా. దాంట్లో మూమెంట్ ఉంటుంది, నీలో కూడా స్వచ్ఛందంగా కదలగలుగుతున్నావు. కాబట్టి అది కూడా తన మనుగడ కోసం, అది కూడా తను సంరక్షించుకోవడానికి అది కూడా సంపాదిస్తూ ఉంది, నువ్వు కూడా సంపాదిస్తున్నావు. పెద్ద డిఫరెన్స్ ఏమనిపించట్లేదు కరెక్ట్ గా చూసుకుంటుంటే. అంటే ఇప్పుడు నీకున్న సస్టైన్ అవ్వాలి, నిన్ను నువ్వు చూసుకోవాలి, నీ వాళ్ళని కాపాడుకోవాలి అనేటువంటి ఆ సంస్కారాలు ఎక్కడ మొదలైంది అంటే నీకు అక్కడ సంపాదించుకున్నటువంటి మోర్ కాన్షియస్నెస్ నుండే ఇక్కడ మానవ జన్మలో ఫుల్ కాన్షియస్ వరకు కూడా అదే కొనసాగింది. కాబట్టి ఈ విధంగా ఈ జర్నీ అనేది కొనసాగింది అని మనకి అవుతాడు ఒక్కసారి జరిగిపోయిన నిన్నటి నా కథను ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాడు. కాబట్టి తర్వాత అవుతాడు ఏం చెప్పబోయే విషయాన్ని కూడా తర్వాత మెహరోపాసనంలో శ్రద్ధతో ఆలకించే ప్రయత్నం చేద్దాం. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా. ఓకేనండి, ఏదైనా క్లారిఫికేషన్స్ ఉన్నాయండి? ఓకేనండి. సో ఈ క్లారిఫికేషన్ లేకపోతే నెక్స్ట్ సెషన్కి వెళ్ళిపోతాము. సో అందరికి తెలిసిందే కాబట్టి మనం కంటిన్యూ చేద్దామండి. అవతార్ మెహర్ బాబా की जय। सदा प्रभु नामम सुधामृतपानम, सदा प्रभु नामम सुधामृतपानम, मेहरुनि मूर्ति सदानी మదిలో గాంచగదో ఓ ప్రేమ కదే మూలం, మదిలో గాంచగదో ఓ ప్రేమ కదే మూలం, సదా ప్రభు నామం సుధామృతపానం, సదా ప్రభు నామం సుధామృతపానం, మెహరుని మూర్తి సదాని మదిలో గాంచగదో ప్రేమ కదే మూలం, ఒకే దైవం ఒకే నామం ఒకే మార్గం అదే స్వర్గం, తికమకలైతే తిరోగమనం, మఠాలు ముఠాలు మఠాధిపత్యాలు, మఠాలు ముఠాలు మఠాధిపత్యాలు, మెహరుని చేర్చగా నోచలేవు బాబా భాషమిది, ప్రేమిక సూత్రమిది బాబా భాషమిది, ప్రేమిక సూత్రమిది,
సదా ప్రభునామం సుధామృతపానం సదా ప్రభునామం సుధామృతపానం మెహరుని మూర్తి సదాని మదిలో గాంచగదో ప్రేమ కదే మూలం ప్రియతమమౌ నామములో ప్రభవించే పరవశము అనుభవమైతే అదే మోక్షం పూజారి వరాలు ఫలించగలేవు పూజారి వరాలు ఫలించగలేవు మెహరుని వరమే శాశ్వతంబు బాబా భాష్యమిది ప్రేమిక సూత్రమిది బాబా భాష్యమిది ప్రేమిక సూత్రమిది సదా ప్రభునామం సుధామృతపానం సదా ప్రభునామం సుధామృతపానం మెహరుని మూర్తి సదాని మదిలో గాంచగదో ప్రేమ కదే మూలం అవనికలు భూమికలు అహమునకే దోహదమౌ భ్రమకు గురైతే భయానకమౌ సుఖాన ప్రయాణం సాగించు విధానం మెహరుని స్మరణలో సాగిపోవు బాబా భాష్యమిది ప్రేమిక సూత్రమిది అవతార్ మెహర్ బాబా కీ జై. ఈ పాటలో కవి ఏం చెప్తున్నాడంటే సదా ప్రభునామం అంటే అవతార పురుషుడైనటువంటి ఆ మెహర్ బాబా నామాన్ని మనం స్మరించుకుంటే సుధామృత పానం అంటే అమృతం తాగిన దానితో సమానం అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే మెహర్ బాబా యొక్క రూపాన్ని మన మనసులో మనం కన్నా తలుచుకుంటే ప్రేమకు అదే మూలం అంటే బాబా రూపమే ప్రేమకు మూలం కాబట్టి దాన్ని సదా మనం మనసులో తలుచుకుంటూ ఉండాలి అని ఇక్కడ కవి చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు కూడా మానవుడికి ఒకే దైవం ఉండాలి, ఒక నామం ఉండాలి, ఒకే మార్గం ఉండాలి, అప్పుడే అది స్వర్గం అవుతుంది. ఎందుకంటే బాబా గతంలో ఒక బావి ఎగ్జాంపుల్ ఇచ్చి కూడా ఇదే మాట చెప్పారు. అంటే ఒక బావిలో నీళ్లు మనకు కావాలంటే ఒకే చోట మనం ఎన్ని అడుగులు తవ్వినా కూడా శ్రమ పడినా కూడా ఒకవేళ మనకు ఎన్ని అడుగులు తవ్వినా అక్కడ నీళ్లు పడలేదంటే ఇంకా అక్కడే ప్రయత్నం చేస్తూ ఇంకా కష్టపడి ఆశను వదులుకోకుండా అక్కడే తవ్వుతూ ఉంటే అదే ప్లేస్ లో ఎప్పుడో ఒక రోజు ఏదో ఒక రోజున మనం ఆ నీటిని చూసే భాగ్యం మనకు దొరుకుతుంది. ఎందుకంటే ఒక రోజు కాకుండా ఒక రోజు అక్కడే తవ్వుతూ ఉంటే ఏదో ఒక రోజున అక్కడ నీరు మనకు దొరుకుతుంది ఆ బావిలో. అదే కాకుండా మనం ఆశ వదిలేసి ఇక్కడ 5 అడుగులు, ఇంకొక చోట 5 అడుగులు, ఇంకొక చోట 10 అడుగులు ఇలా తవ్వుకుంటూ వెళ్తే ఎప్పటికీ కూడా మనకు ఆ నీరు అన్నది దొరకదు. అలాగే ఇక్కడ ఆ నీటిని భగవంతుడితో పోలుస్తూ బాబా అన్నారు, భగవంతుడు కావాలంటే ఒకే చోట మనం ఆ ఒక ఏకోన్ముఖంగా అక్కడ తవ్వితే మాత్రమే ఆ నీరు దొరుకుతుంది ఆ బావిలో. అలాగే భగవంతుడి కూడా ఒకే నామాన్ని, ఒకే రూపాన్ని, ఒకే భగవంతుడిని మీద మనసు లగ్నం చేసినప్పుడు ఏదో ఒక రోజున మనం గమ్యాన్ని చేరుకోగలుగుతాము. అప్పుడు మోక్షం అన్నది మనకు దొరుకుతుంది అని ఇక్కడ ఈ కవి కూడా అదే భావాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు.
అలాగే పూజారి వరాలు ఫలించగలేవు అంటే ఇక్కడ మూడవ వ్యక్తి అవసరం లేదు. భగవంతుణ్ణి స్మరించడానికి, భగవంతునిలో ఐక్యం మనం చెందాలి అంటే భగవంతుడికి మనకి మధ్య కూడా మూడో వ్యక్తి ఆ పూజారి అన్నవాడు అవసరం లేదు. అతడిచ్చే వరాలు ఎప్పటికీ కూడా ఫలి ఫలితాలని ఇవ్వవు. మెహరుడి వరమే శాశ్వతం. అంటే బాబా ఇచ్చేటటువంటి వరం అంటే మనకు గమ్యాన్ని ఆయన మాత్రమే చేర్చగలడు. ఆ మూడో వ్యక్తిని మనం ఇక్కడ ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అవనికలు భూమికలు అహమునకే దోహదమవు. అంటే ఈ యొక్క అంతర్ముఖ ప్రయాణంలో మనం భూమికల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ బాబా మనకు చెప్పినట్టు గాడ్ స్పీక్స్ లోనే ఎన్నెన్నో అనుభవాలు కలుగుతాయి, ఎన్నో శక్తులు వస్తాయి. ఇవన్నీ కూడా ఒక ఆహాన్ని పెంచుతాయి ఆ ఒక సాధకుడికి. కాబట్టి అవన్నీ కూడా మనకి ఏవి అవసరం లేదు. సుఖంగా ఇవన్నీ ఈ ఒక భూమికల్లో ప్రయాణానికన్నా కూడా సుఖంగా సాగించాలి అంటే బాబాను స్మరణ చేసుకుంటే మన ప్రయాణం చాలా సుఖంగా సాగిపోతుంది అని ఇక్కడ కవి తన భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. మెహర్ బాబా, 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 మెహర్ బాబా,
मेहर बाबा 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 शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। जहाँ कल्पना शब्द न पहुँचे ऐसे अपरंपार नेति नेति वेद पुकारे महिमा तोरी अपार दिव्य सनातन परम दयादन दिव्य सनातन परम दयादन हे जगदोद्धारो मेहर मन आरती स्वीकारो मेहर मन आरती स्वीकारो धूप दीप चंदन चर्चाना बोध लगाना फूल चढ़ाना तुमरा ही तुमको लौटाना क्या है बड़ाई करो मेहर मन आरती स्वीकारो मेहर मन आरती स्वीकारो सकल निधि के तुम कारण हो सकल विश्व तारण हारे हो तुम समहाओ नहीं तुम ही हो ये सच अवतारो मेहर मन आरती स्वीकारो मेहर मन आरती स्वीकारो सकल चराचर तुम्हारी माया माया भी तो तुम्हारी छाया माया भी तो तुम्हारी छाया तुमरा हम न कोई पाया तुम हो अनंत करो मेहर मन आरती स्वीकारो मेहर मन आरती स्वीकारो अपने को जब जो नहीं जाने
महिमा तुम्हारी क्या पहचाने, महिमा तुम्हारी क्या पहचाने, जो कुछ भी कहते अनजाने, गुण गाते तुम्हारो मेहर मन, आरती स्वीकारो मेहर मन, आरती स्वीकारो। सीमा नाही तुम्हारी कृपा को, क्या कोई दे सकता प्रभु तुमको, क्या कोई दे सकता प्रभु तुमको, भीख तुम्ही दो प्रेमी जनों को, नित्य सुमे सुमरो मेहर मन, आरती स्वीकारो मेहर मन, आरती स्वीकारो। दिव्य सनातन परम दयाधन, दिव्य सनातन परम दयाधन, ये जगदोद्धारो मेहर मन, आरती स्वीकारो मेहर मन, आरती स्वीकारो। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటిద్దామండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కి జై. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కి జై. ఇదండి ఇప్పటి మెహరోపాసనము. సో తర్వాత మెహరోపాసనంలో అవతాడు చెప్పబోయేటువంటి మరికొన్ని విషయాల్ని శ్రద్ధతో ఆలకిస్తూ సహకరించని సంస్కారాలను కూడా సహకరింప చేసుకునే ప్రయత్నం చేద్దామండి. కాబట్టి సో తర్వాత మెహరోపాసనలో తిరిగి కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కి జై.